ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం నో అపి వాతయ మనః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్రం అథాస్య శిష్యం శ్రీశంకరాచార్యం అథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారం అన్యాన్ అస్మద్గురూన్ సంతతం ఆనతోస్మి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ శ్రీదక్షిణామూర్తయే నమః. యైరిమే గురుభిః పూర్వం పదవాక్య ప్రమాణతః వ్యాఖ్యాతాః సర్వవేదాంతాః తాన్నిత్యం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. అథ శ్రీమన్మహాభారత దర్శనం. అథ శ్రీమన్మహాభారత పక్షః. సర్వశాస్త్రావిరోధేన వ్యాసోక్తే భారతే ద్విజైః గృహ్యతే సాంఖ్యపక్షాత్ వేదసారః అథ వైదికైః. శ్రీమన్మహాభారతము పంచమ వేదము. శ్రీమన్మహాభారతంలో శ్రీ వ్యాస మహర్షి వారి చేత సకల శాస్త్రాలకు విరోధము లేకుండా సాంఖ్యపక్షమును అనుసరించి చెప్పబడినటువంటి చతుర్వేద సారమే పంచమ వేదమైనటువంటి శ్రీమన్మహాభారతము ద్విజులకు వైదికులచే గ్రహింపబడుతూ ఉన్నది. సకల శాస్త్రాలకు విరోధం లేకుండా సాంఖ్యపక్షాన్ని అనుసరించి చెప్పబడినటువంటి వేద సారమే శ్రీమన్మహాభారతము. ద్విజులకు వైదికులకు ఇది అనుసరింపదగినది, ద్విజులకి వైదికుల చేత గ్రహింపబడుతూ ఉన్నది. పురుషః ప్రకృతిశ్చేతి ద్వయాత్మకం ఇదం జగత్ పరః శయానః తన్మాత్ర పురేతు పురుషః స్మృతః. పురుషుడు ప్రకృతి అనేటువంటి రెండు పదార్థముల చేతనే ఈ జగత్ ఏర్పడుచున్నది. ప్రకృతి కంటే పరుడైన పరమాత్మయే పంచ తన్మాత్రలతో ఏర్పడినటువంటి పురము ఈ దేహం నందు శయనించటం వలన పురి శేతే ఇది పురుష. ఈ పురం నందు ఆ పురుషుడు నివసించడం వలన, శయనించటం వలన పురుషుడు అని స్మరింపబడుతూ ఉన్నాడు. శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి పంచ తన్మాత్రములే సూక్ష్మభూతములు. ఇవి ప్రాయికంగా మూడు గుణములను అనుసరించి ఉంటాయి. ఒకటి సత్వగుణము, రెండు రజోగుణము, మూడు తమో గుణం అనేటువంటి మూడు గుణములు. సత్వరజస్తమో గుణముల యొక్క సామ్య అవస్థయే ప్రకృతి. ఈ గుణముల యొక్క ఆవేశము అంటే ఉద్రేకం వలననే పురుషుడికి బంధము అనేటువంటిది ఏర్పడుతున్నది.
ఈ గుణములను వివేచించేటువంటి బుద్ధి ముక్తికి కారణం అవుతున్నది. సాంఖ్య దర్శన పరిభాషలో బుద్ధికే మహత్ అని పేరు. ఈ గుణముల యొక్క స్వభావము, ఈ 3 గుణముల యొక్క స్వభావము, సత్వగుణము, రజోగుణము, తమోగుణము యొక్క స్వభావము, ఆ స్వభావాన్ని అనుసరించి ఆత్ముడు అనగా ఈ పురుషుడు 3 విధములుగా అవుతూ ఉన్నాడు. 1 ఉత్తమ పురుషుడు, 2 మధ్యమ పురుషుడు, 3 అధమ పురుషుడు అవుతూ ఉన్నాడు. సత్వగుణం ఎక్కువగా కలిగినటువంటి వాడు ఉత్తముడైనటువంటి సాత్వికుడైనటువంటి పురుషుడు. ఈ సాత్విక పురుషుడు శ్లేష్మ ప్రకృతి కలిగి జలీయ గుణములతో ఉంటాడు. ఈ సాత్విక పురుషుడు శ్లేష్మ ప్రకృతి కలిగి జలీయ గుణములతో ఉంటాడు. రజోగుణము అధికంగా కలిగినటువంటి వాడు మధ్యముడు, రాజస పురుషుడు. ఇతడు రాజసుడు. ఈ రాజస పురుషుడు పిత్త ప్రకృతి కలవాడుగా ఉంటాడు. 3వ వాడు తమో గుణం ప్రధానంగా కలిగినటువంటి వాడు అధముడు. ఈ తామసుడు వాత ప్రకృతి కలవాడుగా ఉంటాడు. వాతము తమో గుణ ప్రధానమైనటువంటి వాత పిత్త శ్లేష్మ దోషములు, ఇవి శారీరక దోషములు. వాతము, పిత్తము, శ్లేష్మములు అనేటువంటివి దోషములు. ఈ దోషత్రయము, ఈ 3 దోషముల యొక్క ఈ త్రయం వల్లనే మానవునికి రోగాలు అనేటువంటివి కలుగుతూ ఉన్నాయి. మనకు చరక సంహితలో 1వ అధ్యాయము 57వ సూత్రంలో ఈ విధంగా చెప్పారు. వాయు పిత్తం కపశ్చేతి శారీరో దోష సంగ్రహ మానస పునః ఉద్దిష్ట రజశ్చ తమః ఏవచ. 1 వాతము అంటే వాయువు, 2 పిత్తము, 3 శ్లేష్మము అనేటువంటి ఈ 3 దోషముల వలన దేహ రోగములు అనేటువంటివి సంభవించుచున్నవి. ఈ రజస్తమ గుణాలు వలన రోగాలు కలుగుచున్నవని చరక సంహిత చెబుతుంది. ఇక్కడ అత్ర ప్రధానత్వాత్ అగ్రే వాయుః ఉక్తః ప్రాధాన్యంచ ఆశు భూరి దారుణ వికారకర్తృత్వాత్ వచనం హి ఆశుకారి ముహుశ్చారి అని అలాగే తథా అశితం వాతజాన్ వికారాన్ 40 పిత్త వికారాన్ 20 కఫజాన్ వక్ష్యతి మహాయోగాధ్యాయే. ఆదౌ రజః ఉక్తం ప్రాధాన్యాత్ వచనం హి నారజస్కం ప్రవర్తతే. ఏవ శబ్దేన సత్వాఖ్య గుణస్య అదోషత్వం అవధారయతి. సత్వం హి అవికారి. అంటే వాయు పిత్త శ్లేష్మములలో వాయువు ప్రధానము అవడం చేత ముందుగా వాత రోగములను గురించి, వాయువుని గురించి, వాతముల గురించి ముందు చెప్పబడింది. రోగములు వేగముగా వచ్చుట, ఎక్కువగా వచ్చుట, దారుణంగా వచ్చుట ఇది వాత లక్షణం. వాత రోగాలు వేగంగా వచ్చును, మాటి మాటికి వచ్చును అని మనకి సుశ్రుత సంహితలో మనకి వాతం 8 విధాలుగా వికారాలని, అలాగే పిత్తము 40 విధాలైనటువంటి వికారాలని
కఫము అంటే శ్లేష్మము 20 విధాలైనటువంటి వికారాల్ని కలగజేస్తుంది అని చెప్పారు. మానసిక రోగాలు రజోగుణ ప్రధానమైన అవడం చేత ముందు నిర్దేశించబడినది. మానసిక రోగాలకి రజోగుణం ప్రధానమైనది అవడం చేత ముందుగా ఈ రజోగుణం అనేటువంటిది నిర్దేశింపబడింది. రజోగుణం లేకుండా తమో గుణము ప్రవర్తింపదు. రజోగుణము లేకుండా తమో గుణము ప్రవర్తింపదు. సత్వగుణము దోషములు లేనటువంటిది. సత్వమునకు ఏ వికారములు లేవు అని చక్రపాణి దత్తుని యొక్క చరక ఆయుర్వేద దీపికలో తెలియజేయబడింది. చరక సంహిత 1వ అధ్యాయం 58వ సూత్రంలో ఇలా చెప్పబడింది. ప్రశామ్యత్యౌషధైః పూర్వః దైవయుక్తి వ్యపాశ్రయైః మానసో జ్ఞాన విజ్ఞాన ధైర్య స్మృతి సమాధిభిః. వీటిలో మొదటివైనటువంటి శారీర వ్యాధులు ఔషధములు దైవము మొదలైనటువంటి వాటి వలన ఉపశమించును. శారీర వ్యాధులు ఔషధాల వలన దైవం వలన అవి ఆ రోగాలు ఉపశమిస్తాయి. మానస వ్యాధి అధ్యాత్మ జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం, అలాగే ధైర్యము, స్మరణం, సమాధి అంటే యోగ అభ్యాసము మొదలైన వాటి వలన క్షమించును అని మనకి చరక సంహిత తెలియజేస్తుంది. కాబట్టి యోగ వేదాంతములు అవశ్యములు. యోగ శాస్త్రము అలాగే వేదాంత శాస్త్రము రెండు కూడా అవశ్యముగా అభ్యసించదగినవి అని చెబుతున్నారు. సత్వం శుక్లం రజో రక్తం ధూమం కృష్ణం తమోమతం. సత్వగుణము తెల్లనైనటువంటిది, రజోగుణము ఎర్రనిది ఎరుపు రంగు కలిగినటువంటిది, తమో గుణము నల్లనిది నలుపు రంగు కలిగినది. అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం అని మనకి సామవేద శుద్ధి తెలియజేస్తుంది. అజ అనగా పుట్టుకు లేనటువంటిది, జన్మము లేనటువంటిది. ఏక అనగా సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటిది. ఏక అని అనగా ఏకం అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటిది. లోహిత శుక్ల కృష్ణ వర్ణ అయినటువంటిది ప్రకృతి. ఈ ప్రకృతి లోహిత అంటే ఎరుపు, శుక్ల అంటే తెలుపు, కృష్ణ అంటే నలుపు. ఈ ఎరుపు, తెలుపు, నలుపు వర్ణమైనటువంటిది త్రిగుణాత్మకమైనటువంటి సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటిది ప్రకృతి. సత్వరజస్తమో గుణ ఆత్మికమైనటువంటిది ప్రకృతి. రాగాత్మకం అవడం చేత ఎర్రనిది అది రజోగుణము, ప్రకాశాత్మకం అవడం చేత అది తెల్లనిది సత్వగుణము, ఆవరణాత్మకం అవడం చేత నల్లనిది తమో గుణము. సత్వగుణము జలతత్వాత్మకమైనటువంటిది కాబట్టి అది తెల్లనిది. రజోగుణము అగ్నితత్వాత్మకమైనటువంటిది కాబట్టి రజోగుణము ఎర్రనిది. తమో గుణము పవనాత్మక తత్వమైనటువంటిది కాబట్టి అది నల్లనిది. ఆయా ఆకారాలని బట్టి, చేష్టలను బట్టి సాత్వికాది గుణములను గుర్తించవచ్చును. నల్లావులు, నల్లని రంగులో ఉండేటువంటి ఆవులు, కుంకుమ పువ్వు గరిక పచ్చని కత్తి అంచు గరిక పచ్చన
కత్తి అంచు, పద్మము, బంగారము మొదలగు వాని రంగు వంటి రంగు కలవాడు. కఫ ప్రకృతి దట్టమైనటువంటి ఎముకల ప్రోగు కలవాడు. నున్నె ఎత్తైన వక్షస్థలము కలవాడు. లావైన దేహం కలవాడు. గంభీరుడు, బలిసినటువంటి దేహము కలవాడు. ఏనుగు నడక వంటి నడక కలవాడు. గొప్ప మనస్సు కలవాడు. మృదంగధ్వానం వంటి కంఠధ్వని కలవాడు. మేధావి, దయాళువు, సత్యము పలికేటువంటి వాడు. రుజు ప్రవర్తనము కలవాడు. అల్ప దుఃఖాలకు, కష్టాలకు బాధపడినటువంటి వాడు. ఉష్ణాన్ని గ్రహింపగలిగినటువంటి వాడు. ఉడుకుబోతుతనము లేనటువంటి వాడు. అసూయ లేనటువంటి వాడు. అనేక పుత్రులు భృత్యులు కలిగినటువంటి వాడు. సంతానోత్పత్తి చేయటంలో సామర్థ్యం కలిగినటువంటి వాడు. ధర్మాత్ముడు, తక్కువగా మాట్లాడువాడు. నిష్ఠూర వాక్యములు పలుకనటువంటి వాడు. బాల్యం నందు కూడా ఎక్కువగా ఏడవనటువంటి వాడు. లోలత్వము, లౌల్యము లేనటువంటి వాడు. ఎక్కువ ఆకలిచే బాధపడనటువంటి వాడు. మితంగా భుజించేటువంటి వాడు. తీయని పదార్థాలు, వెచ్చని పదార్థాలు తినేవాడు అయ్యి బలము కలిగినటువంటి వాడు. ప్రతీకారము చేయకపోయినా చిరకాలము గుంభనంగా శత్రుత్వాన్ని వహించేటువంటి వాడు. ధైర్యము, బుద్ధి, జ్ఞాపక శక్తి, ప్రీతి, సుఖము, సిగ్గు, అంగ లాఘవము కలవాడు. అప్పులు చేయనటువంటి వాడు. అందరి ఎడ సమత్వ బుద్ధి కలిగినటువంటి వాడు. లోభము, చపలత్వము లేనటువంటి వాడు. ఇష్టాపూర్తములు మొదలైనటువంటి క్రతువులను ఆచరించినప్పటికీ ఇష్టాపూర్తములు అనేటువంటివి క్రతువులు ఆచరించినప్పటికీ కూడా తనను తాను పొగుడుకొనటువంటి వాడు. దానముల చేత, దేవతా అర్చనల చేత అనుగ్రహమును పొందినటువంటి వాడు. పరుల యొక్క సొమ్మునకు ఆశ పడనటువంటి వాడు. సర్వభూతముల యందు దయ కలిగినటువంటి వాడు. సాత్వికుడు అని తెలియవలెను. ఇతడు ఉత్తమ పురుషుడు అని మనకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మధ్యమ పురుషుడి గురించి చెబుతున్నారు. 1 దక్షిణాగ్ని, 2 గార్హపత్యాగ్ని, 3 ఆవహనీయ అగ్ని అనేటువంటి 3 అగ్నులు త్రేతాగ్నులు అని అంటారు. త్రేత అనబడతాయి. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆవహనీయాగ్ని, వీటిని త్రేతాగ్నులు, త్రేతలు అని అంటారు. యజ్ఞమునందలి హోమ దానాది క్రియలు ఇష్టము. వాపి అంటే చెరువులు. వాపి, కూప, తటాకములు. తటాకములు అంటే చెరువులు. అలాగే నూతులు నీళ్లు త్రాగడానికి, ఉండడానికి అవకాశం ఇచ్చేటువంటి వాపి, కూప, తటాకాలను త్రవ్వించడము. అలాగే దేవాలయాల్ని నిర్మించటము, ఆరామాలని నిలపటము, ఇవి పూర్తములోకి వస్తాయి. ఇష్ట పూర్తములు. ఇష్టం అంటే దేవతలను గురించి చేసే జ్ఞాగాదులు. వాపి, కూప, తటాగాది ఇవన్నీ కూడా పూర్తములు. రజోగుణము పిత్త దోషములు కలిగినటువంటిది. పిత్తమే అగ్ని, లేక పిత్తం వలన పుట్టినటువంటి అగ్ని రజోగుణం.
రజోగుణము అగ్నితత్వాత్మకమని ఫలితము. రజోగుణం చేత పరుపుదగిందంటే కేటాయింపదగినటువంటి వాడు పిత్త ప్రకృతి కలవాడు, వీడు రాజసుడు, రజోగుణము కలిగినటువంటి వాడు. రజోగుణం కలిగినటువంటి వాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనంటే మిక్కిలి దాహం కలిగినటువంటి వాడు, ఆకలికి వారవలేనటువంటి వాడు, పిత్త ప్రకృతి కలిగినటువంటి వాడు, అమితంగా భుజించేటువంటి వాడు, గోరోజనపు రంగు జుట్టు కలిగినటువంటి వాడు, తక్కువ రోమములు కలిగినటువంటి వాడు, ఎర్రని ముఖము, చేతులు, పాదములు కలిగినటువంటి వాడు, వేడిని భరింపలేనటువంటి వాడు, వేడి శరీరం కలిగినటువంటి వాడు, ఎక్కువ చెమట కలిగినటువంటి వాడు, దుర్వాసన కలవాడు, విరేచనం అవటం వలన స్వస్థతను పొందేటువంటి వాడు, మెత్తని పొత్తి కడుపు కలిగినటువంటి వాడు, మిక్కిలి కోపము కలిగినటువంటి వాడు, శూరుడు, మంచి చరిత్రము కలవాడు, అభిమానం కలిగినటువంటి వాడు, కష్టములు అన్నచో భయపడువాడు, పండితుడు, పూలమాలలు ధరించటము, మంచి గంధాన్ని మొదలైనటువంటి వాటిని పూసుకోవడంలో కోరిక కలిగినటువంటి వాడు, అంటే తొడిపూసి కట్టుట యందు నేర్పరి, మిక్కిలి స్వస్థత, మిక్కిలి ఆరోగ్యం కలిగినటువంటి వాడు, ఉజ్వలమైనటువంటి ఆకృతి కలిగినటువంటి వాడు, స్వల్ప శుక్రుడు, స్వల్పకాముడు, కామినిళ్ళ చేత కోరబడనటువంటి వాడు, బాల్యం నందే నెరసిన జుట్టు కలిగినటువంటి వాడు, ఎరుపు రంగు, నీలి రంగు జుట్టు కలిగినటువంటి వాడు, బలవంతుడు, సాహసం కలవాడు, భోగములను అనుభవించేవాడు, మిక్కిలి సంపద కలవాడు, తీయగా తడిగా ఉండేటువంటి పిండి వంటల్ని అంటే క్షీరాన్నము మొదలైనటువంటి వాటిని భుజించేటువంటి వాడు, కారము పులుపు కోరనటువంటి వాడు, మిక్కిలి వేడి భోజనము చేయువాడు, భోజనమునకు మధ్యలో ఎక్కువగా నీళ్లు త్రాగేటువంటి వాడు, కంటి రెప్పల యందు రోమములు తక్కువగా కలవాడు, చల్లని నీరు త్రాగేటువంటి వాడు, ప్రచండ మార్తాండుల వలె మిక్కిలి కోపము కలిగినటువంటి వాడు, మధ్యాహ్న సూర్యుని వలె మిక్కిలి కోపము కలిగినటువంటి వాడు, శీఘ్రముగా అనురాగం పొందేటువంటి వాడు, త్యాగశీలము లేనటువంటి వాడు, దయ లేనటువంటి వాడు, సుఖదుఖాల్ని సమానంగా అనుభవించేటువంటి వాడు, పరుల యొక్క భార్యలను అపహరించేటువంటి వాడు, సిగ్గు లేనటువంటి వాడు, రుజు ప్రవర్తనం లేనటువంటి వాడు, రాజసుడు, రాజస గుణము కలిగినటువంటి వాడు. ఇటువంటి రాజస గుణములు కలిగినటువంటి వాడు మధ్యమ పురుషుడు. ఇప్పుడు తామస పురుషుడు, మూడో రకమైనటువంటి పురుషుడు తామస పురుషుడు, అధమ పురుషుని గురించి చెబుతున్నారు. అధర్మశీలుడు, మిక్కిలి కోపము కలవాడు, ధన్యుడు కానటువంటి వాడు, మాత్సర్యము, అసూయ, ఎదుటివారిని చూసి వారవలేనటువంటి వాడు, దొంగ, పామరుడు, పొడవైన జుట్టు కలిగినటువంటి వాడు, చీలిన కేశాంతములు కలిగినటువంటి వాడు, అంటే తల వెంట్రుకల యొక్క చివర్లలో చీలి ఉండటం అనేటువంటి దోషము కలిగినటువంటి వాడు, బక్కవాడు, సన్నగా ఉండేటువంటి వాడు, నల్లని రంగు కలవాడు, ఒంటి నిండా జుట్టు కలిగినటువంటి వాడు, వంకరగా విడిపోయిన దంతములు కలవాడు, బూడిద రంగు వన్య శరీరము కలిగినటువంటి వాడు తామసుడు. తామసుకునికి ధైర్యము, బుద్ధి, చేష్టలు, చూపులు, నడక, జ్ఞాపక శక్తి చంచలంగా ఉంటాయి.
సుహృద్భావము స్థిరంగా ఉండదు. అసంగతములైనటువంటి మాటలు ప్రేలుతూ ఉంటాడు, వాగుతూ ఉంటాడు. ఎక్కువగా భుజించేటువంటి స్వభావం కలిగిన వాడు, వేటయందు ప్రీతి కలిగినటువంటి వాడు, మలిన దేహము కలవాడు, కలహప్రియుడు, చలిని సహింపలేనటువంటి వాడు, సన్నని కీచు కంఠధ్వని కలిగినటువంటి వాడు, ఆసక్తి లేని చంచలాలాపములను కలిగినటువంటి వాడు, గీతములు వాద్యములు ఉన్నచో ఇష్టపడేవాడు, మధుర పదార్థములు తినేటువంటి వాడు, పిండి వంటల్ని అలాగే పక్వ అన్నాన్ని, పులుపు వస్తువులను తినేటువంటి వాడు, స్వల్పమైనటువంటి పిత్త శ్లేష్మములు కలిగినటువంటి వాడు, చూడదగిన వాడు, మొద్దు నిద్ర స్వల్ప జీవనము కలిగినటువంటి వాడు తామసుడు. ఈ తామస పురుషుడు వీడు అధమ పురుషుడు. ఇప్పుడు ఉత్తమ పురుషుడు, మధ్యమ పురుషుడు, అధమ పురుషుడు, సత్వగుణ పురుషుడు, రజోగుణ పురుషుడు, తమోగుణ పురుషుడు వీళ్ళు తెలుసుకున్న తర్వాత పంచభూతముల యొక్క ఆ గుణాలను గురించి చెప్తున్నారు వ్యాస భగవానులు. ఈ గుణములు ఇంచుమించు త్రిగుణముల వంటివే అని చెప్పారు. జంగమ అంటే కదిలేటువంటి ప్రాణుల శరీరంలో ఈ పంచధాతువులు ప్రత్యేకంగా భేదించుచూ ఉంటాయి. ఈ పంచధాతువుల వల్లనే ఈ శరీరం అనేటువంటిది కదులుతూ ఉంది. భూమికి సంబంధించినటువంటి ధాతువులు పార్థివ ధాతువులు 5. 1 చర్మము, 2 మాంసము, 3 ఎముకలు, 4 మజ్జ అంటే ఎముకల్లో ఉండేటువంటి చమురు, 5 పాయువు అంటే సన్నని నరం అనేటువంటి 5 కూడా పార్థివ ధాతువులు అంటే భూమికి సంబంధించినటువంటి పంచధాతువులు, 5 ధాతువులు. ఇప్పుడు అగ్నికి సంబంధించినటువంటి 5 ధాతువులు. 1 తేజస్సు అంటే వర్చస్సు, 2 కోపము, 3 కన్నులు, 4 ఉమ్మ, 5 ముసలితనము అనేటువంటి ఈ 5 అగ్నికి సంబంధించినటువంటి ధాతువులు. ఈ అగ్ని ధాతువులు. ఇప్పుడు ఆకాశానికి చెందినటువంటి ధాతువులు 5 ఏమిటంటే అవి 1 చెవులు, 2 ముక్కు, 3 నోరు, 4 హృదయము, 5 కడుపు అనేటువంటి 5 ఆకాశం యొక్క ధాతువులు, ఆకాశ పంచధాతువులు. ఇప్పుడు శరీరంలో ఉండేటువంటి జలధాతువులు 5. అవి 1 కఫము అంటే దీన్నే శ్లేష్మము అని అంటారు, 2 పిత్తము, 3 చెమట, 4 వస, 5 రక్తం. ఈ 5 శరీరంలో ఉండేటువంటి జలధాతువులు. కడుపులో బొడ్డు క్రింద ఉండేటువంటి పలచని కొవ్వు పదార్థము వస, దీనికే వప అని కూడా పేరు. ఇప్పుడు వాయువులో ఉండేటువంటి పంచధాతువులు. 1 ప్రాణము, 2 అపానము, 3 వ్యానము, 4 ఉదానము, 5 సమానము అనేటువంటి 5 కూడా దేహంలో ఉన్నటువంటి పంచవాయు ధాతువులు. ఈ ప్రాణము అనేటువంటి ధాతువు వలన గాలిని లోపలికి పీల్చుకోవటము అనేటువంటిది జరుగుతూ ఉంది. అపానం అనేటువంటి ధాతువు వలన అధోభాగమునందు కలిగినటువంటి అంటే అధోగమనము కలది అయి మలాన్ని విసర్జిస్తూ ఉంటుంది. 3వది వ్యానము అనేటువంటి ధాతువు వలన ప్రాణ అపానాల్ని నియమిస్తూ ఉంటుంది. సమానం అనేటువంటి ధాతువు హృదయంలో నుండి కడుపులోని అన్నము, జలము మొదలైనటువంటి హృదయంలో నుండి కడుపులో ఉన్నటువంటి అన్నాన్ని, జలాన్ని మొదలైన పదార్థాలని సమీకరిస్తుంది.
ఉదానం అనేటువంటి ధాతువు గాలిని విడిచిపెట్టుటకు అంటే ఉచ్ఛ్వాసకమునకు హేతువు. ఈ ఉదానం వల్లనే వృత్తి భేదముల్లో ఉన్నటువంటి సంభాషణ మొదలైనటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ సంభాషణ మనకి 4 రకాలుగా జరుగుతుంది. ఈ వాక్కు 4 విధాలుగా ఉంటుంది. 1 పరావాక్కు, 2 పశ్యంతి వాక్కు, 3 మధ్యమ వాక్కు, 4 వైఖరి అనేటువంటి వాక్కు. వాక్కు 4 విధాలుగా ఉంటుంది. పరావాక్కు అనేటువంటిది మొట్టమొదటి జ్ఞాన స్థితిలో ఉంటుంది. అది మనస్సులో ఆలోచనగా మారినప్పుడు అది పశ్యంతి వాక్కుగా మారుతుంది. నాకు మాత్రమే వినబడేటట్టుగా నేను మాట్లాడేటప్పుడు అది మధ్యమ వాక్కుగా ఉంటుంది. బయట వాళ్ళకు కూడా వినబడేటట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా చేస్తే దీన్ని వైఖరి వాక్కు అని అంటారు. ఈ విధంగా వాక్కు 4 విధాలు. మూలాధారాత్ ప్రథమముదితః యస్తు తారః పరాఖ్యః పశ్చాత్ పశ్యంతి అథ హృదయగో బుద్ధి యున్మధ్యమాఖ్యః వక్త్రే వైఖరి అథ రురుదిశోః అస్య జంతో సుషుమ్నా బద్ధస్తస్మాత్ భవతి పవన ప్రేరితో వర్ణ సంఘః అని మనకి అలంకార కౌస్తుభం చెబుతుంది. మూలాధారం నుంచి మొట్టమొదట పుట్టినటువంటి నాద స్వరూపమైనటువంటి వాక్కే పరావాక్కు. రెండవది మూలాధారం నుండి హృదయగతమైనటువంటి నాద రూపమైనటువంటి వర్ణము పశ్యంతి వాక్కు. 3 మూలాధారం నుండి బుద్ధిగతమైనటువంటి నాదమే మధ్యమ వాక్కు. 4వది బుద్ధి ఉపస్థితమై కంఠం నుండి వెలువడేటువంటి నాద రూపవర్ణమే వైఖరి. ఈ వైఖరి వాక్కునే మనుషులు మాట్లాడుచున్నారు అని అంటారు. ఈ విధంగా 5 వాయువులు దేహి యొక్క దేహానికి చేష్టలు అనేటువంటివి కలగజేస్తూ ఉన్నాయి. ఈష్టానిష్ట సగంధశ్చ మధురః కటురేవ చ నిర్హారీ సంగతః స్నిగ్ధః రూక్షో విషదః ఏవ చ ఏవం నవవిధో జ్ఞేయః పార్థివః గంధవిస్తరః. గంధము అంటే వాసన. వాసన కలిగి ఉండటము పృథివీ లక్షణము. గంధ లక్షణము గంధమును కలిగి ఉండటము పృథివీ యొక్క లక్షణం. పృథివీ వలన గంధము ఏర్పడుతున్నది, అంటే వాసన అనేటువంటిది ఏర్పడుతుంది. 1 ఇష్టము అంటే ప్రియమైనటువంటిది, 2 అనిష్టము అంటే దుర్వాసన, 3 సగంధం, 4 మధురం, 5 కటువు, 6 నిర్హారి అంటే దూరంగా వ్యాపించి పరిమళం, 7 సంగతము అంటే చిత్రగంధము, 8 స్నిగ్ధము, 9 రోక్షం అంటే ఘాటైంది అని గంధ విస్తారము, ఈ వాసన యొక్క విస్తారము 9 విధాలుగా ఉంటుంది. గంధము అంటే వాసన. 1 కస్తూరి మొదలైనటువంటి వాటి గంధము ఇష్టము. కస్తూరి తిలకము మన కృష్ణ భగవానికి యశోదామాత పెట్టేది. ఈ కస్తూరి మొదలైనటువంటి వాటి యొక్క గంధము వాసన ఇష్టము. 2 శవాది గంధము, శవం నుంచి వచ్చేటువంటి వాసన ఇలాంటివి అనిష్టము. 3 పన్నీరు మొదలైనటువంటి వాటి నుంచి వచ్చేటువంటి గంధము సగంధము. 4 తేనె ఉన్నటువంటి పువ్వుల యొక్క వాసన, తేనె కలిగినటువంటి పువ్వుల యొక్క మకరందము కలిగినటువంటి పుష్పముల యొక్క గంధము మధురం, వాసన మధురము. 5 మిరియాలు మొదలైనటువంటి వాటి నుంచి వచ్చేటువంటి వాసన గంధము కటువు. సొంటి, పిప్పలి, మిరియాలు వీటికి త్రికటుకము అని పేరు. ఇక 6వది
ఇంగువ మొదలైనటువంటి వాటి యొక్క వాసన గంధము, దీన్ని నిర్హారము అని అన్నారు. అంటే దూరంగా వ్యాపించేటువంటి పరిమళం కలిగినటువంటిది నిర్హారము, ఇంగువ మొదలైనటువంటి వాటి యొక్క వాసన. 7వది అనేక ద్రవ్య మలినములతో కూడిన గంధం, దీన్ని సంగతము అని అన్నారు. దీన్నే చిత్రగంధము అని కూడా అన్నారు. 8వది స్నిగ్ధము, అంటే కాచిన నేయి నుండి వచ్చేటువంటి గంధము స్నిగ్ధం. 9 ఆవ నూనె మొదలైనటువంటి వాని యొక్క గంధము, ఇది రోక్షము, అంటే ఘాటైనటువంటిది. మధురో లవణః తిక్తః కషాయో అమ్లః కటుః తథా ఏవం షడ్విధ విస్తారః రసో వారిమయో మతః. 6 విధములైనటువంటి రసములు జలము యొక్క విస్తారాలు. ఒకటి మధురం అంటే తీపి, 2వది లవణం అంటే ఉప్పు, 3వది తిక్తము అంటే చేదు, 4వది కషాయం అంటే వగరు, 5వది ఆమ్లం అంటే పులుపు, 6వది కటువు అంటే కారం. ఈ 6 రకములైనటువంటి రసములు, షడ్విధ రసములు జలము యొక్క విస్తారములు. హ్రస్వో దీర్ఘస్తథా స్థూలః చతురస్రో అనువృత్తవాన్ శుక్లకృష్ణస్తథా రక్తః నీలః పీతః అరుణః తథా ఏవం 12 విస్తారః జ్యోతిషోపి గుణః స్మృతః. 1 హ్రస్వము అంటే పొట్టి అయినటువంటిది, 2 దీర్ఘము అంటే పొడవైనటువంటిది, 3 స్థూలము అంటే లావైనటువంటిది, 4 చతురస్రం అంటే 4 పలకలు కలిగినటువంటిది, సమానంగా 4 పలకలు కలిగినటువంటిది, 5వది అణువు అంటే సూక్ష్మమైనటువంటిది, 6వది వృత్తం అంటే గుండ్రనైనటువంటిది, 7 శుక్లము అంటే తెలిపైనటువంటిది, 8 కృష్ణము అంటే నలుపైనటువంటిది, 9 రక్తం అంటే ఎరుపు రంగు కలిగినటువంటిది, 10 నీలం అంటే నీలి రంగు కలిగినటువంటిది, 11 పీతము అంటే పసుపు పచ్చని రంగు కలిగినటువంటిది, 12వది అరుణము అంటే నారింజ పండు రంగు. ఈ 12 జ్యోతిష్యులు అంటే తేజస్సులు యొక్క విస్తారములు. ఈ 12 జ్యోతిష్యులు కూడా జ్యోతిష్యు యొక్క అగ్ని యొక్క విస్తారములు. హ్రస్వ ఆది ఆకృతులు అంటే శుక్లాది వర్ణములు, రంగులు జ్యోతిష్యు యొక్క విస్తారములు అని చెప్పారు. ఇప్పుడు శబ్దం యొక్క విస్తారాన్ని చెబుతున్నారు. షడ్జర్షభౌ చ గాంధారో మధ్యమః పంచమస్తథా దైవతో నిషదశ్చేతి సప్తయేతే శబ్దజా గుణాః. సరిగమ పదనిస అనేటువంటి ఈ 7, మొదటిది షడ్జము, 2వది రిషభము, 3వది గాంధారము, 4వది మధ్యమము, 5వది పంచమము, 6వది దైవతము, 7వది నిషాదము అనేటువంటి 7 కూడా శబ్దం యొక్క విస్తారములు. సా రి గా మా పా దా ని స. షడ్జము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదం అనేటువంటి 7 కూడా శబ్దం యొక్క విస్తారములు. ప్రథమ శ్రవణాత్ శబ్దః శ్రూయతే హ్రస్వమాత్రకః సా శృతిః సంపరిజ్ఞేయా స్వరావయవలక్షణా. శృతి అనంతః అభావీయః స్నిగ్ధో అనురణాత్మకః స్వతో అంజయతి శ్రోతుః చిత్తం సహస్వరః ఉచ్యతే. స్వరానికి ప్రారంభమున వచ్చేటువంటి హ్రస్వమాత్రకమైనటువంటి శబ్ద విశేషానికి శృతి అని పేరు. శృతికి అనంతరంలో వినేటువంటి వానికి మనోరంజనము కలిగించేటువంటి మధురమైనటువంటి
అనురణన ధ్వనికి అంటే శృతికి వెంబడి మ్రోగేటటువంటి లఘు ధ్వనికి స్వరము అని పేరు. శృతికి వెంబడి వచ్చేటువంటి స్వరాలు 1 షడ్జము, 2 రిషభము, 3 గాంధారము, 4 మధ్యమము, 5 పంచమము, 6 దైవతము, 7 నిషాదము అని 7 విధాలు. సా రీ గా మా పా దా నీ అనేటువంటి వీటిని వరుసగా సంజ్ఞలు. వీనికే సప్తస్వరములు అని పేరు. 2 శృతులతో కూడినటువంటివి నిషాద గాంధారము. 3 స్వరాలతో కూడినటువంటివి ఋషభ దైవతాలు. 4 శృతులతో కూడినటువంటి వాటిని షడ్జ మధ్యమ పంచములు అని అంటారు అని శాంగదేవుని యొక్క సంగీత రత్నాకరంలో తెలియజేయడం అయింది. నెమలి కోతలను అనుకరించేటువంటి స్వరాన్ని షడ్జము అంటారు. ఆవుల యొక్క అంబారం వలె అంబా అనేటువంటి రవము శబ్దం వలె ఉండేటువంటిది రిషభము. మేకలు మొదలైనటువంటి వాణి వలె వాటి స్వరాలను అనుకరించేటువంటిది గాంధారం. క్రౌంచపక్షి కోతల వలె ఉండేటువంటి దాన్ని మధ్యమము అని అన్నారు. వసంతకాలంలో కోకిల కోత వలె ఉండేటువంటి దాన్ని పంచమము అని అన్నారు. గుర్రముల యొక్క హేషల అంటే సకిలింపు వలె ఉండేటువంటి దాన్ని దైవతం అని అన్నారు. ఏనుగుల యొక్క బృంహితం వలె ఉండేటువంటి దాన్ని నిషాదము అని అమరకోశము తెలియజేసింది. షడ్జం మయూరో వదతిగా వహత్ వృషభ భాషిణః అజాదికం తు గాంధారం క్రౌంచః క్వణతి మధ్యమం పుష్పసాధారణే కాలే ఇకః కూజతి పంచమం దైవతం హేషతే వాజీ నిషాదం బృంహతే గజః అని మనకి అమరకోశము తెలియజేస్తుంది. ఉష్ణము అంటే వేడి, శీతము అంటే చల్లనిది, సుఖము అంటే మలయమారుతము మొదలైనటువంటిది, దుఃఖము అంటే గాడుపు అంటే గాల్పులు, వేడి గాల్పులు మొదలైనటువంటి వాటిని, స్నిగ్ధము అంటే చిక్కనైనటువంటిది, విషదము అంటే విస్తరించేటువంటిది, కఠినము అంటే గట్టిది, శ్లక్షణము అంటే అల్పమైంది, పిచ్చిలము అంటే పేరినది, మృదువు అంటే మెత్తనిది, దారుణం అంటే భయంకరమైనది అని వాయువు 12 రకాలైనటువంటి విస్తారాలను కలిగి ఉంది. గాలి తగిలిన పదార్థాలు గట్టిపడటము లేదా మెత్తబడటము, నెయ్యి నూనె మొదలైనటువంటివి పేరుకోవడం, వెన్నెల్లోని గాలి సుఖాన్ని ఇవ్వటము, ఎండాకాలంలో వేడి గాల్పులు అలాగే శీతాకాలం చలిగాల్పులు దుఃఖాన్ని ఇవ్వటము, సుడిగాలి మొదలైనవి భయంకరమైనటువంటివి అవటం అనేటువంటిది ప్రసిద్ధమైనటువంటివి. ఆకాశం నుంచి పుట్టేటువంటి దాన్ని శబ్దము అని అన్నారు. ఆకాశ గుణకం శబ్దం, ఆకాశం నుంచి పుట్టినది శబ్దం. ఈ వాయుగుణంతో కలియటం చేత శబ్దానికి ప్రసారణము మొదలైనటువంటివి కలుగుతూ ఉన్నాయి. వాయువులు అడ్డు లేకుండా సమంగా ఉన్నట్లయితే శబ్దం స్పష్టంగా వినబడుతుంది. వాయు సంచారము విషమంగా ఉందనుకోండి, శబ్దము స్పష్టంగా ఉండదు. పంచభూత ధాతువుల వల్లనే ఈ దేహం అనేటువంటిది చైతన్యవంతం అవుతుంది. నీరు, అగ్ని, గాలి ఈ దేహుల యొక్క దేహంలో నిత్యము జాగరూపంలో ఉంటాయి. చతుర్వ్యూహాత్మకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు 4 విధాలుగా జగత్తుని సృజించాడు అని చెప్తున్నారు. గుణములను అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు,
శూద్రులు అని 4 వర్ణాలని నిర్మించాడని. ఇది వాసుదేవ మతము అని అంటారు. ఈ మతాన్ని వారు చెబుతున్నారు. దీనిలో 1 వాసుదేవుడు, 2 సంకర్షణుడు. సంకర్షణుడు అంటే బలరాముడు. 3 ప్రద్యుమ్నుడు, 4 అనిరుద్ధుడు. ఈ 4 శ్రీ మహావిష్ణువు యొక్క చతుర్వ్యూహాలు. వాసుదేవుడు పరమాత్మ స్వరూపుడు, సంకర్షణుడు జీవస్వరూపుడు, ప్రద్యుమ్నుడు మనస్సు యొక్క స్వరూపుడు, అనిరుద్ధుడు అహంకార స్వరూపుడు అని ఈ చతుర్వ్యూహములే జగత్ కారణములు అని వాసుదేవ మతము వారు చెబుతున్నారు. ఈ చతుర్వ్యూహ తత్వము పాంచరాత్ర ఆగమ ప్రక్రియను అనుసరించి 1 పాంచరాత్రము, 2 పాశుపతం అని యాగములు 2 విధాలు. పాంచరాత్ర యాగము, పాశుపత యాగం అని 2 విధాలు. పాంచరాత్రాన్ని అనుసరించి వైష్ణవ మతములు, పాశుపతాగమును అనుసరించి శైవ మతములు జన్మించారు. శ్రీమన్ మహాభారతము పాంచరాత్ర పాశుపత ఆగమాలు రెండింటిని సమానంగా ఆదరించింది. శివకేశవులకు ఎటువంటి భేదం లేదని, శివుడు కేశవుడే, కేశవుడు శివుడే, ఇద్దరు ఒకటే అనేటువంటి సమానవాదాన్ని శ్రీమన్ మహాభారతం అంగీకరించింది. మనకి శాంతి పర్వంలో, శ్రీమన్ మహాభారతంలోని శాంతి పర్వంలో 349వ అధ్యాయంలో 63వ శ్లోకం నుంచి 68వ శ్లోకం వరకు ఈ విధంగా ఉంది. ఏషతే కథితం పూర్వం సంభవో అస్మద్గురోః నృప వ్యాసస్య అక్లిష్ట మనసః యథా పృష్టః పునః శృణు సాంఖ్యయోగః పాంచరాత్రం వేదాః పాశుపతం తథా జ్ఞానాని ఏతాని రాజర్షే విద్ధి నానామతాని వై సాంఖ్యస్య వక్తా కపిలః పరమర్షిః సహ ఉచ్యతే హిరణ్యగర్భో యోగస్య వేత్తా నాన్యః సనాతనః. హిరణ్యగర్భో యోగస్య వేత్తా న అన్యః సనాతనః. అపాంతరతమః తమః చ ఏవ వేదాచార్యః సహ ఉచ్యతే. ప్రాచీనగర్భం తం ఋషిం ప్రవదంతి ఇహ కేచన. ఉమాపతిః భూతపతిః శ్రీకంఠో బ్రహ్మణః సుతః ఉక్తవాన్ ఇదం అవ్యగ్రః జ్ఞానం పాశుపతః శివః. పాంచరాత్రస్య కృత్స్నస్య వేత్తా తు భగవాన్ స్వయం సర్వేషు చ నృపశ్రేష్ఠ జ్ఞానేషు ఏతేషు దృశ్యతే. కపిల మహర్షి సాంఖ్య దర్శన కర్త. హిరణ్యగర్భుడు యోగకర్త. పరమశివుడు పాశుపత ఆగమకర్త. శ్రీమన్నారాయణుడు పాంచారాత్ర ఆగమకర్త. ఇవి అన్ని కూడా జ్ఞాన కారణములే అని శ్రీమన్ మహాభారతము యొక్క శాంతి పర్వం యొక్క వచనం. విప్రః శుక్లః నృపో రక్తః పీతో వైశ్యో అంత్యజో అసితః విసృత్య ధర్మశాస్త్రైః తేషాం కర్మ సమీరితం. విప్రుడు తెల్లనివాడు, క్షత్రియుడు ఎర్రనివాడు, వైశ్యుడు పశుపచ్చనివాడు, అంత్యజుడు శూద్రుడు నల్లనివాడు. మనుస్మృతి మొదలగు ధర్మశాస్త్రాల్లో వీరి కర్మం విస్తృతంగా చెప్పబడింది. ఏకస్మిన్ ఏవ వర్ణేతు చాతుర్వర్ణ్యం గుణాత్మకం మోక్షధర్మే అధికారత్వ సిద్ధయే ముని అభ్యదాత్. మోక్షధర్మే అధికారత్వ సిద్ధయే
మునిరభ్యధాత్ అంటే ఒకే వర్ణమునందు గుణములను అనుసరించి 4 వర్ణముల అధికార సిద్ధి కొరకు భారతమునందలి మోక్ష ధర్మంలో శ్రీ వ్యాస భగవానులు వచించారు. శ్రీమన్ మహాభారతమునందు 1 ఆది పర్వము, 2 సభా పర్వము, 3 అరణ్య పర్వము, 4 విరాట పర్వము, 5 ఉద్యోగ పర్వము, 6 భీష్మ పర్వము, 7 ద్రోణ పర్వము, 8 కర్ణ పర్వము, 9 శల్య పర్వము, 10 శౌక్తిక పర్వము, 11 స్త్రీ పర్వము, 12 శాంతి పర్వము, 13 ఆనుశాసనిక పర్వము, 14 అశ్వమేధ పర్వము, 15 ఆశ్రమవాస పర్వము, 18 మౌసల పర్వము, 16 మౌసల పర్వము, 17 మహాప్రస్థాన పర్వము, 18 స్వర్గ ఆరోహణ పర్వము అని 18 పర్వములు కలవు. శ్రీమన్ మహాభారతంలో 18 పర్వములు కలవు. వానిలో ఆది పర్వం నుండి ఉద్యోగ పర్వం వరకు కలిగినటువంటి 5 పర్వములకు ఆది పంచకము అని, భీష్మ పర్వం నుండి స్త్రీ పర్వం వరకు కలిగినటువంటి 6 పర్వాలకి యుద్ధ షట్కము అని, శాంతి పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు కలిగినటువంటి 7 పర్వాలకి శాంతి సప్తకము అని పేర్లు. మహాభారతంలో ఆది పర్వం నుండి ఉద్యోగ పర్వం వరకు ఉన్నటువంటి 5 పర్వాలకి ఆది పంచకము అని పేరు. భీష్మ పర్వం నుండి స్త్రీ పర్వం వరకు కలిగినటువంటి 6 పర్వాలకి యుద్ధ షట్కము అని పేరు. శాంతి పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు కలిగినటువంటి 7 పర్వాలకి శాంతి సప్తకము అని పేర్లు. శ్రీమన్ మహాభారతంలోని ఈ 18 పర్వములు, ఈ అష్టాదశ పర్వములు ప్రధాన పర్వములు. ఈ పర్వాల్లో మరలా అవాంతర పర్వాలు అంటే ఉపపర్వాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము ప్రతి పర్వంలో ఉన్నటువంటి ఉపపర్వాలను గురించి అవలోకిద్దాం. మొట్టమొదటి పర్వము శ్రీమన్ మహాభారతంలోని మొదటి పర్వము ఆది పర్వము. ఈ ఆది పర్వమునందు మొదటి పర్వమునందు 1వ పర్వమునందు 19 ఉపపర్వాలు ఉన్నాయి. ఆది పర్వంలో ఉన్నటువంటి 19 ఉపపర్వములు వరుసగా 1 అనుక్రమణిక పర్వము, 2 సర్వ సంగ్రహ పర్వము, 3 పౌష్య పర్వము, 4 పౌలోమ పర్వము, 5 ఆస్తిక పర్వము, 6 అంశావతరణ పర్వము, 7 సంభవ పర్వము, 8 జతుగృహ పర్వము, 9 హిడింబవధ పర్వము, 10 బకవధ పర్వము, 11 చైత్రరథ వనవాస పర్వము, 16 సుభద్రాహరణ పర్వము, 17 హరణ ఆహరణ పర్వము, 18 ఖాండవ దాహ పర్వము, 19 మయ దర్శనము అనేటువంటి 19 ఉపపర్వాలు ఈ మొదటి ఆది పర్వం నుండి కలవు. 2వ పర్వము శ్రీమన్ మహాభారతంలోది సభా పర్వము. 2వదైనటువంటి ఈ సభా పర్వంలో 10 ఉపపర్వములు కలవు. సభా పర్వములోని ఉపపర్వములు వరుసగా 1 సభాక్రియా పర్వము, 2 లోకపాల సభాఖ్యాన పర్వము, 3 రాజసూయ ఆరంభ పర్వము, 4 జరాసంధవధ పర్వము, 5 దిగ్విజయ పర్వము, 6 రాజసూయ పర్వము, 7 అర్గాభిహరణ పర్వము, 8 శిశుపాల వధ పర్వము,
9 ద్యోత పర్వము, 10 అనుద్యూతములు, అనుద్యూత పర్వము అనేటువంటి ఈ 10 పర్వాలు ఉపపర్వాలుగా రెండవదైనటువంటి సభాపర్వం నందు శ్రీమన్ మహాభారతంలో కలవు. ఇప్పుడు శ్రీమన్ మహాభారతంలోని 3వ పర్వము వనపర్వము. ఈ వనపర్వం నందు మనకు 22 ఉపపర్వాలు కలవు. శ్రీమన్ మహాభారతంలోని వనపర్వంలోని ఉపపర్వములు వరుసగా 1 అరణ్య పర్వము, 2 కిర్మీరవధ పర్వము, 3 అర్జున అభిగమన పర్వము, 6 కైరాత పర్వము, 4 కైరాత పర్వము, 5 ఇంద్రలోక అభిగమన పర్వము, 6 నల ఉపఖ్యాన పర్వము, 7 తీర్థయాత్ర పర్వము, 8 జటాసురవధ పర్వము, 9 యక్షయుద్ధ పర్వము, 10 నివాత కవచ యుద్ధ పర్వము, 11 అజగర పర్వము, 12 మార్కండేయ సమస్య స్వప్న ఉద్భవ, మార్కండేయ సమస్య 12వ పర్వం మార్కండేయ సమస్య అనే పర్వము, 13 ద్రౌపది సత్యభామ సంవాద పర్వము, 14 ఘోషయాత్ర పర్వము, 15 మృగస్వప్న ఉద్భవ పర్వము, 16 వ్రీహి ద్రౌహిణ పర్వము, 17 ద్రౌపదీ హరణ పర్వము, 18 జయద్రథ విమోక్షణ పర్వము, 19 శ్రీరామ ఉపఖ్యాన పర్వము. ఇది మహాభారతంలోని శ్రీమద్ రామాయణం యొక్క ఉపఖ్యానము. 20వది పతివ్రత మాహాత్మ్య పర్వము, 21వది కుండల హరణ పర్వము, 22వది ఆరణేయములు అనేటువంటి 22వ పర్వము కలవు. 22వది ఆరణేయములు అనేటువంటి 22 ఉపపర్వాలు ఈ వన పర్వం ముందు అరణ్య పర్వం ముందు కలవు. శ్రీమన్ మహాభారతంలోని 4వ పర్వము విరాట పర్వము. ఈ విరాట పర్వమునందు 5 ఉపపర్వములు కలవు. విరాట పర్వంలోని 5 ఉపపర్వములు వరుసగా 1 పాండవ ప్రవేశ పర్వము, 2 సమయపాలన పర్వము, 3 కీచక వధ పర్వము, 4 గోహరణ పర్వము, 5 వైవాహిక పర్వము అని 5 పర్వములు ఈ విరాట పర్వంలో ఉపపర్వములుగా ఉన్నాయి. శ్రీమన్ మహాభారతంలోని 5వ పర్వము ఉద్యోగ పర్వము. ఈ ఉద్యోగ పర్వము మహాభారతం యొక్క సారంగా చెబుతారు. ఈ ఉద్యోగ పర్వమునందు 10 ఉపపర్వాలు ఉన్నాయి. శ్రీమన్ మహాభారతం నందు 10 ఉపపర్వాలు ఉన్నాయి. ఉద్యోగ పర్వంలో ఉండేటువంటి ఉపపర్వములు వరుసగా 1 సేన ఉద్యోగ పర్వము, మొట్టమొదటిది సేన ఉద్యోగ పర్వము, 2 సంజయయాన ఉద్యోగ పర్వము, 3 ప్రజాగర ఉద్యోగ పర్వము, 4 సనత్సుజాత ఉద్యోగ పర్వము, 5వది యాన సంధి ఉద్యోగ పర్వము, 6 భగవత్ ధ్యాన ఉద్యోగ పర్వము, 7 సైన్య నిర్యాణ ఉద్యోగ పర్వము, 8 ఉలూక దూతాగమన ఉద్యోగ పర్వము, 9 రథ అతిరథ సంఖ్యాన ఉద్యోగ పర్వము, 10 అంబా ఉపఖ్యానం అనేటువంటి ఉపపర్వాలతో 10 ఉపపర్వాలు ఈ ఉద్యోగ పర్వం నందు కలవు. శ్రీమన్ మహాభారతంలోని 6వ పర్వమైనటువంటి భీష్మ పర్వమునందు 8 ఉపపర్వాలు కలవు. భీష్మ పర్వం నందు ఉన్నటువంటి 8 ఉపపర్వములు
వరుసగా ఒకటి జంబూషండ వినిర్మాణము. జంబూషండ వినిర్మాణ పర్వము మొదటిది. రెండవది భూమి పర్వము. మూడవది భగవద్గీత పర్వము, శ్రీమద్ భగవద్గీత పర్వము. నాలుగవది భీష్మ వధములను. ఈ భీష్మ పర్వంలో 4 ఉపపర్వాలు ఉన్నాయి. శ్రీమన్ మహాభారతంలోని భీష్మ పర్వంలో 4 ఉపపర్వాలు ఉన్నాయి. అందులో మొదటిది జంబూషండ వినిర్మాణ పర్వము, రెండవది భూమి పర్వము, మూడవది శ్రీమద్ భగవద్గీత పర్వము, నాలుగవది భీష్మవధ పర్వము అనేటువంటి 4 పర్వాలు ఉన్నాయి. శ్రీమన్ మహాభారతంలోని 7వ పర్వమైనటువంటి ద్రోణ పర్వమునందు 8 ఉపపర్వాలు ఉన్నాయి. ద్రోణ పర్వమునందు ఉండేటువంటి 8 ఉపపర్వాలు వరుసగా ఒకటి ద్రోణ అభిషేక పర్వము, 2 సంశప్తక వధ పర్వము, 3 అభిమన్యు వధ పర్వము, 4 ప్రతిజ్ఞా పర్వము, 5 జయద్రథ అంటే సైంధవుడు, దుస్సల యొక్క భర్త సైంధవుడు జయద్రథుని యొక్క వధ పర్వము, 6 ఘటోత్కచ వధ పర్వము, 7 ద్రోణ వధ పర్వము, 8 నారాయణాస్త్ర మోక్షము, నారాయణాస్త్ర మోక్షము అనేటువంటి 8 ఉపపర్వాలు ఈ ద్రోణ పర్వం నందు కలవు. శ్రీమన్ మహాభారతంలోని పర్వముల్లో 8వ పర్వము కర్ణ పర్వము. ఈ కర్ణ పర్వంలో అవాంతర పర్వములు లేవు. కర్ణ పర్వము ఇది ఏక పర్వము, ఒకే ఒక పర్వము కర్ణ పర్వము. అవాంతర పర్వములు ఉపపర్వములు లేవు ఈ కర్ణ పర్వంలో. శ్రీమన్ మహాభారతంలో 9వ పర్వము శల్య పర్వము. ఈ శల్య పర్వమునందు 3 ఉపపర్వములు కలవు. శల్య పర్వంలో ఉండేటువంటి 3 ఉపపర్వములు వరుసగా ఒకటి శల్యవధ పర్వము, 2 హ్రద ప్రవేశ పర్వము, 3 గదా పర్వములు అనేటువంటి 3 పర్వాలు ఉన్నాయి. శ్రీమన్ మహాభారతంలోని 10వ పర్వము సౌప్తిక పర్వమునందు 2 ఉపపర్వములు కలవు. సౌప్తిక పర్వములోని ఉపపర్వములు వరుసగా ఒకటి సౌప్తిక పర్వము, 2 ఐషిక పర్వము అనేటువంటి ఉపపర్వాలు 2 కలవు. 11వ పర్వము శ్రీమన్ మహాభారతంలో ఉంది. 11వ పర్వము స్త్రీ పర్వము. ఈ స్త్రీ పర్వమునందు 3 ఉపపర్వములు కలవు. స్త్రీ పర్వమునందు ఉపపర్వములు వరుసగా ఒకటి జల ప్రదానిక పర్వము, 2 స్త్రీ విలాప పర్వము, 3 శ్రాద్ధములు అనేటువంటి 3 పర్వములు, శ్రాద్ధము చెప్పే పర్వము అనేటువంటి 3 పర్వాలు కలవు. 12వ పర్వము శ్రీమన్ మహాభారతంలో ఉంది శాంతి పర్వము. ఈ శాంతి పర్వంలో 3 ఉపపర్వములు కలవు. శాంతి పర్వంలోని ఉపపర్వములు వరుసగా ఒకటి రాజధర్మ అనుశాసన పర్వము, 2 ఆపద్ధర్మ పర్వము, 3 మోక్ష ధర్మములు అనేటువంటి 3 పర్వాలు కలవు. 13వ పర్వము శ్రీమన్ మహాభారతంలో ఉంది అనుశాసన పర్వము. శ్రీమన్ మహాభారతంలోని 13వ పర్వమైనటువంటి అనుశాసన పర్వం నందు 2 ఉపపర్వములు కలవు. ఒకటి దాన ధర్మ పర్వము, 2 భీష్మ స్వర్గారోహణము పర్వము అనేటువంటి 2 పర్వములు కలవు. శ్రీమన్ మహాభారతంలోని 14వ పర్వము అశ్వమేధ పర్వము. ఈ అశ్వమేధ పర్వంలో 2 ఉపపర్వములు కలవు. ఒకటి అశ్వమేధ పర్వము,
రెండోది అనుగీత పర్వం అనేటువంటి 2 ఉపపర్వాలు కలవు. అనుగీత అనేటువంటిది శ్రీమద్ భగవద్గీత యొక్క సారగీత. శ్రీమద్ మహాభారతంలోని 15వ పర్వము ఆశ్రమ వాసిక పర్వము. ఈ ఆశ్రమ వాసిక పర్వమునందు 3 ఉపపర్వములు కలవు. ఆశ్రమ వాసిక పర్వమునందు ఉపపర్వములు వరుసగా 1 ఆశ్రమవాస ఉపపర్వము, పుత్రదర్శన ఉపపర్వము, రెండవది పుత్రదర్శన పర్వము, మూడవది నారద ఆగమము అనేటువంటివి పర్వము అనేటువంటివి 3 పర్వములు కలవు. శ్రీమన్ మహాభారతంలోని 16వ పర్వము మౌసల పర్వము. దీనిలో ఉపపర్వములు లేవు. శ్రీమన్ మహాభారతంలోని 17వ పర్వము మహాప్రస్థాన పర్వము. ఈ మహాప్రస్థాన పర్వంలో కూడా అవాంతర పర్వములు ఉపపర్వములు లేవు. శ్రీమన్ మహాభారతంలోని 18వ పర్వము స్వర్గ ఆరోహణ పర్వము. ఈ పర్వంలో కూడా అవాంతర పర్వములు ఉపపర్వములు లేవు. ఈ విధంగా శ్రీమన్ మహాభారతమునందు 100 పర్వములు కలవు. శ్రీమన్ మహాభారతంలోని 18 పర్వములలో ఉన్నటువంటి ఉపపర్వములు 100 పర్వముల్లోనూ 1,25,000 శ్లోకములు కలవు. శ్రీమన్ మహాభారతంలో 18 పర్వములలో ఉన్నటువంటి 100 ఉపపర్వములలో 1,25,000 శ్లోకములు కలవు. మోక్ష ధర్మము శ్రీమన్ మహాభారతంలో 90వ పర్వము. శాంతి పర్వంలో 3వ పర్వము. పంచమహాభూత ధాతువులను గురించినటువంటి వర్ణ వ్యవస్థను గురించి మోక్ష ధర్మముల్లో విస్తారంగా వివేచించబడినటువంటి పంచమహాభూత ధాతువులను గురించినటువంటి వర్ణ వ్యవస్థను గురించి మోక్ష ధర్మాల్లో విస్తారంగా వివేచింపబడినది. సకర్మ దేవతా యోగా జ్ఞానకాండేషు అనుక్రమాత్ ప్రవర్తయతి తత్కర్మ పరిపాక క్రమం విదన్. మానవుడు చేసేటువంటి కర్మముల యొక్క కర్మఫలముల యొక్క పరిపాకాన్ని అనుసరించి ఆ కర్మఫలములను అనుసరించి ఆ మానవుడు 1 కర్మకాండము, 2 దేవతాకాండము, 3 యోగ కాండము, 4 జ్ఞానకాండము అని వాని యందు క్రమంగా అధికారి అవుతూ ఉన్నాడు. రుజువర్తనం కలిగినటువంటి వారు, తెల్లని వర్ణము కలవారు, క్షమావంతులు అంటే ఓర్పు కలిగినటువంటి వారు, సర్వభూతముల యందు దయ కలవారు, స్వధర్మ నిరతులు, ద్విజుల్లో బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వారు, ఇష్టకామాలని భోగాల్ని అనుభవించేవారు, తీక్ష్ణ స్వభావం కలవారు, మిక్కిలి కోపము కలిగినటువంటి వారు, సాహస ప్రియులు, స్వధర్మమును విడిచిపెట్టిన వారు, ఎర్రని దేహము కలిగినటువంటి వారు, ద్విజుల్లో క్షత్రియ జాతికి చెందినటువంటి వారు, గోరక్షణం చేసేటువంటి వారు, పశుపచ్చని రంగు దేహము కలిగినటువంటి వారు, కృషి అంటే సేద్యం వ్యవసాయం వలన జీవించేటువంటి వారు, స్వకర్మములను ఆచరింపనటువంటి వారు అయినటువంటి ద్విజులు వైశ్య జాతికి చెందినటువంటి వారు. హింస చేయుట యందు, అసత్యములను పలుకుట యందు ఇచ్చ కలిగినటువంటి వారు, కోరిక కలిగినటువంటి వారు, శుద్రులు అంటే స్వల్ప దృష్టి కలిగినటువంటి వారు, సర్వకర్మములను ఆచరించేటువంటి వారు, నల్లని రంగు కలవారు, శుచి ఆచారము లేనటువంటి వారు అయినటువంటి ద్విజులు శూద్ర జాతికి చెందినటువంటి వారు. ద్విజులే గుణ కర్మములను అనుసరించి బ్రాహ్మణత్వ, అలాగే క్షత్రియత్వ, వైశ్యత్వ, శూద్రత్వాల్ని పొందుచున్నారు అని ఈ 4 శ్లోకాల్లో మనకి చెప్పబడింది. అంటే వేద ప్రామాణ్యమును అంగీకరింపనటువంటి జైనుల్లో కూడా బ్రాహ్మణత్వాది జాతులు కలవు. రుజువ శుద్ధ వర్ణాభా క్షమావంతో దయాలవః
స్వధర్మ నిరతాః ఏ స్యుః తే ద్విజేషు ద్విజాతయః. ఇది బ్రాహ్మణుల గురించి చెప్పినటువంటిది. కామభోగ ప్రియాః తీక్షాః క్రోధనాః ప్రియసాహసాః త్యక్తస్వధర్మా రక్తాంగాః తే ద్విజాః క్షత్రతాంగతాః. ఇది క్షత్రియుల గురించి చెప్పినటువంటి శ్లోకము. గోషు వృత్తిం సమాధాయ పీతాః కృషి ఉపజీవినః సహ స్వకర్మ కరిష్యంతి తే ద్విజాః వైశ్యతాంగతాః. ఈ శ్లోకము వైశ్యుల గురించి చెప్పినటువంటిది. హింసానృత ప్రియాః క్షుద్రాః సర్వకర్మ ఉపజీవినః కృష్ణాః శౌచ పరిభ్రష్టాః తే ద్విజాః శూద్రతాం గతాః. హింస చేయటం యందు అసత్యమును పలుకుట యందు ఇచ్చగలిగినటువంటి వారు క్షుద్రులు. సర్వకర్మములను ఆచరించేటువంటి వారు నల్లని రంగు కలిగినటువంటి వారు. శుచి ఆచారం లేనటువంటి వారు అయినటువంటి ద్విజులు శూద్ర జాతికి చెందినవారు అని చెప్తారు. అంటే ద్విజులే గుణ కర్మములను అనుసరించి బ్రాహ్మణత్వ, క్షత్రియత్వ, వైశ్యత్వ, శూద్రత్వాలని పొందుతున్నారు అని ఈ 4 శ్లోకాల్లో మనకి శ్రీమన్ మహాభారతంలో చెప్పబడింది. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించినటువంటి జైనుల్లో కూడా బ్రాహ్మణత్వాది జాతులు కలవు. ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనిద్దాం. భారతదేశంలో వర్ణ వ్యవస్థ అనేటువంటిది అనాదిగా వస్తూ ఉన్నది. కుల వ్యవస్థ కాదు, ఇది వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ ఏ విధంగా ఏర్పడింది? జాతిని బట్టి కర్మం ఏర్పడిందా, లేక కర్మాన్ని బట్టి జాతులు ఏర్పడినవా అనేటువంటిది భారతీయ మేధావులను పీడించుతున్నటువంటి ఒక పెద్ద సమస్య. అంటే జన్మమును బట్టియే బ్రాహ్మణాది జాతులు ఏర్పడుచున్నవి అని ఒక వాదం ఉన్నది. కర్మమును బట్టియే, చేసేటువంటి వృత్తిని బట్టియే, ప్రవృత్తిని బట్టియే బ్రాహ్మణాది జాతులు ఏర్పడుతున్నవని మరి ఒక వాదం ఉన్నది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్య కృతః ఊరు తదస్య యద్వైశ్యః తద్భ్యాగం శూద్రో అజాయత అని పురుష సూక్తంలో చెప్పబడినట్టు, భగవంతుని యొక్క ముఖము నుండి బ్రాహ్మణులు, భగవంతుని యొక్క బాహువులు, చేతుల నుండి క్షత్రియులు, భగవంతుని యొక్క ఊరువుల నుండి, తొడల నుండి వైశ్యులు, భగవంతుని యొక్క పాదముల నుండి శూద్రులు జన్మించారు అని చెప్పారు. తస్మాత్ శూద్రో యజ్ఞే అనవక్లిప్తః. తస్మాత్ శూద్రః యజ్ఞే అనవక్లిప్తః. అంటే శూద్రునికి యజ్ఞమునందు అధికారము లేదు మొదలైనటువంటి శృతి వాక్యాలు మను, అలాగే యాజ్ఞవల్క్యాది స్మృతులు, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి ఇత్యాది స్మృతులు, అలాగే గౌతమ ధర్మ సూత్రాది ధర్మశాస్త్రములు, అలాగే సూత సంహితాది పురాణాలు జన్మ బ్రాహ్మణాదివాదమునకు అనుకూలంగా ఉన్నాయి. జన్మ బ్రాహ్మణాదివాదం అంటే జన్మతోనే బ్రాహ్మణవాదము అనేటువంటి జన్మను బట్టి వస్తుంది అనేది జన్మ బ్రాహ్మణాదివాదానికి అనుకూలంగా ఉన్నాయి. చార్వాకము, జైనము, బౌద్ధము ఇత్యాది చార్వాకాది నాస్తిక గ్రంథాలు, వజ్రసూచి మొదలైనటువంటి బౌద్ధ శాస్త్ర గ్రంథాలు, నవీన చరిత్ర గ్రంథాలు కర్మ బ్రాహ్మణవాదానికి అనుకూలంగా ఉన్నాయి. శ్రీమన్ మహాభారతము ఈ కర్మ బ్రాహ్మణవాదానికి, జన్మ బ్రాహ్మణవాదానికి, 2 వాదాలకి అనుకూలంగా ఉంది. ఎక్కడ అనుకూలంగా మనకి ప్రమాణము అని అంటే శ్రీమన్ మహాభారతంలోని అరణ్య పర్వమునందు 3వ పర్వమైనటువంటి శ్రీమన్ మహాభారతంలోని 3వ పర్వము వన పర్వము లేదా అరణ్య పర్వమునందు అజగర ధర్మరాజు సంవాదము, అజగరునికి ధర్మరాజునికి మధ్య జరిగినటువంటి సంవాదము, కౌశికునికి ధర్మవ్యాధునికి మధ్య జరిగినటువంటి సంవాదము,
యక్ష ప్రశ్నలు, అలాగే శ్రీమన్ మహాభారతంలోని 6వ పర్వమైనటువంటి భీష్మ పర్వం నందు ఉన్నటువంటి శ్రీమద్ భగవద్గీత, అలాగే శ్రీమన్ మహాభారతంలోని 12వ పర్వమైనటువంటి శాంతి పర్వం నందు చెప్పబడిన మోక్ష ధర్మములు, అలాగే శ్రీమన్ మహాభారతంలోని 13వ పర్వమైనటువంటి అనుశాసన పర్వమునందలి భృగు భరద్వాజ సంవాదము, అలాగే శ్రీమద్ ఉమామహేశ్వర సంవాదము మొదలైనటువంటి ఘట్టాల్లో వర్ణ వ్యవస్థను గురించి విస్తారంగా వివేచింపబడినటువంటిది అక్కడ మహాభారతంలో చక్కగా వివరించబడింది. దాని గురించి చక్కగా ఆలోచించబడింది, వివేచన చేయబడింది. అరణ్య పర్వంలోని అజగర యుధిష్ఠిర సంవాదంలో ఒక ప్రశ్న వస్తుంది. బ్రాహ్మణ కహ భవేత్ రాజన్, బ్రాహ్మణ కో భవేత్ రాజన్ అని ప్రశ్న ఉంటుంది. ఎవడు బ్రాహ్మణుడు అనేటువంటి ప్రశ్న అజగరం అంటే కొండ చిలువ రూపంలో ఉన్నటువంటి నహుష చక్రవర్తి నహుషుడు శాపవశాత్తు అజగరముగా ఈ కొండ చిలువగా పడి ఉన్న రూపంలో ఉన్నటువంటి నహుషుడు ఈ అజగర రూపంలో కొండ చిలువ రూపంలో నహుషుడు ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా ధర్మరాజు మనకి అరణ్య పర్వంలో శ్రీమన్ మహాభారతంలోని అరణ్య పర్వంలో 180వ అధ్యాయంలో 21వ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నారు. బ్రాహ్మణుడు అనగా ఎవరు అని నహుషుడు అజగర రూపంలో అడిగిన ప్రశ్నకి సమాధానంగా ధర్మరాజు యుధిష్ఠిరుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. సత్యం దానం క్షమాశీలం ఆనృశంస్యం తపోఘృణా దృశ్యంతే యత్ర నాగేంద్ర సహ బ్రాహ్మణ ఇతి స్మృతః. సత్యం దానం క్షమాశీలం ఆనృశంస్యం తపోఘృణా దృశ్యంతే యత్ర నాగేంద్ర ఓ నహుష సహ బ్రాహ్మణ ఇది స్మృతః. సత్యము, దానము, క్షమ మొదలైనటువంటివి ఎవని యందు కనబడుతుందో అతడే బ్రాహ్మణుడు అని యుధిష్ఠిరుడు ధర్మరాజు నహుషునికి సమాధానంగా చెప్పాడు. బ్రాహ్మణుడు ఎవరు అని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ధర్మరాజు సత్యదాన క్షమాదులు ఎవని యందు కనబడుతున్నాయో అతడే బ్రాహ్మణుడు అని ధర్మరాజు వారు సమాధానం చెప్పారు, యుధిష్ఠిరుడు సమాధానం చెప్పాడు. ఇంకా అరణ్య పర్వంలో 180వ అధ్యాయంలో 23వ శ్లోకంలో కూడా ఈ విధంగా ధర్మరాజు సమాధానంగా చెబుతున్నారు. చాతుర్వర్ణ్యం ప్రమాణంచ సత్యం చ బ్రహ్మ చ ఏవ హి శూద్రేషు అపి చ సత్యం చ దానం అక్రోధః ఏవ చ ఆనృశంస్యం అహింసా చ ఘృణా చ ఏవ యుధిష్ఠిరః. చాతుర్వర్ణ్యములు ప్రమాణమా కాదా? శూద్రుల్లో సత్యాది గుణములు ఉన్నట్లయితే నహుషుడు మరలా ప్రశ్నించాడు. ఓ యుధిష్ఠిర, ధర్మరాజా, ఈ చాతుర్వర్ణ్యములు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రములు అనేటువంటి చాతుర్వర్ణ్యములు ప్రమాణమా లేక ప్రమాణములు కాదా అని ప్రశ్న అడిగారు. ప్రశ్న అడిగినప్పుడు నహుషుని యొక్క ప్రశ్నకు సమాధానంగా ధర్మరాజు గారు శూద్రుల్లో ఈ సత్యాది గుణములు ఉన్నట్లయితే అతడు ఏ వర్ణానికి చెందినప్పటికీ కూడా ఈయన ప్రశ్నిస్తున్నారు నహుషుడు, చాతుర్వర్ణ్యములైనటువంటి ప్రమాణమా కాదా? శూద్రుల్లో ఒకవేళ సత్యాది గుణములు ఉన్నట్లయితే అతడు ఏ వర్ణానికి చెందినటువంటి వాడు అని నహుషుడు ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ధర్మరాజు ఈ విధంగా చెబుతున్నారు. శూద్రేతు యత్ ఉద్భవే లక్ష్మ ద్విజే తచ్చన విద్యతే న వై శూద్రో భవేత్ శూద్రః బ్రాహ్మణో న చ బ్రాహ్మణః
యత్ర ఏతత్ లక్ష్యతే సర్ప వృత్తం సహ బ్రాహ్మణః స్మృతః యత్ర ఏతత్ న భవేత్ సర్ప తం శూద్రం ఇది నిర్దిశేత్. అరణ్య పర్వంలోని 180వ అధ్యాయంలో 25వ శ్లోకం 26వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు. శూద్ర లక్షణములు బ్రాహ్మణుని యందు ఉన్నట్లయితే అతడు బ్రాహ్మణుడు కాడు. బ్రాహ్మణుని యొక్క లక్షణములు శూద్రుని యందు ఉన్నట్లయితే అతడు శూద్రుడు కాదు, అతడు బ్రాహ్మణుడే. శూద్రుని యొక్క లక్షణములు బ్రాహ్మణులో ఉన్నట్టయితే అతడు బ్రాహ్మణుడు కాదు, శూద్రుడే. బ్రాహ్మణుని యొక్క లక్షణములు శూద్రుని యందు ఉన్నట్లయితే అతడు శూద్రుడు కాదు, బ్రాహ్మణుడే. మంచి వృత్తశీలములు కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు, అవి లేనివాడు శూద్రుడు అని ధర్మరాజు సమాధానం చెప్పారు నహుషుల వారికి. ఈ ఘట్టము కర్మ బ్రాహ్మణవాదానికి అనుకూలంగా ఉంది. ఈ ఘట్టము, ఈ నహుషుని ప్రశ్నకి ధర్మరాజు చెప్పినటువంటి సమాధానము కర్మ బ్రాహ్మణ వాదమునకు అనుకూలంగా ఉన్నది. ఇది అరణ్య పర్వమునందలి హనుమంతునికి అలాగే భీమునికి మధ్య జరిగినటువంటి సంవాదం ఒకటి ఉన్నది. హనుమత్ భీమ సంవాదంలో అరణ్య పర్వంలో 150వ అధ్యాయంలో 35వ శ్లోకంలో ఈ విధంగా జరిగింది. యాజన అధ్యపనం విప్రే ధర్మశ్చ ఏవ ప్రతిగ్రహః పాలనం క్షత్రియాణాం వై వైశ్యధర్మశ్చ పోషణం శుశ్రూషా చ ద్విజాతీనాం శూద్రాణాం ధర్మః ఉచ్యతే. వేదములను పఠించటము, వేద విద్యను బోధించటము, యజ్ఞములు చేయటము, యజ్ఞములను చేయించటము బ్రాహ్మణుల యొక్క ధర్మములు, బ్రాహ్మణ ధర్మములు. క్షత్రియులకి పాలన ధర్మము, పరిపాలన ధర్మము. వైశ్యులకు పోషణము ధర్మము. శూద్రులకు ఈ ద్విజ శుశ్రూషణము ధర్మములు అని హనుమంతుడు భీమునికి సమాధానంగా చెప్పాడు. హనుమంతుల వారు భీముల వారికి అరణ్య పర్వము 150వ అధ్యాయంలో 35వ శ్లోకంలో సమాధానంగా చెప్పారు. ఈ అరణ్య పర్వమునందలి శ్రీమన్ మహాభారతంలోని అరణ్య పర్వమునందలి కౌశిక ధర్మవ్యాధ సంవాదంలో కౌశికుడు అనేటువంటి మునికి, ధర్మవ్యాధుడు అనేటువంటి మాంసము అమ్మి జీవించేటువంటి వృత్తిలో ఉన్నటువంటి ధర్మాత్ముడైనటువంటి ధర్మవ్యాధునికి మధ్య జరిగినటువంటి సంవాదంలో కూడా అరణ్య పర్వము 207వ అధ్యాయము 25వ శ్లోకంలో ఈ విధంగా ఉన్నది. కర్మశూద్రే కృషి వైద్యే సంగ్రామః క్షత్రియే స్మృతః బ్రహ్మచర్యం తపో మంత్రాః సత్యం చ బ్రాహ్మణే సదా బ్రాహ్మణా వై మహాభాగాః. అరణ్య పర్వం 207వ అధ్యాయం 25వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. శూద్రునికి కర్మములు, శూద్రునికి సేవ చేయటము, నిష్కామముగా కర్మములు చేయటము. వైశ్యునికి కృషి అంటే వ్యవసాయము, క్షత్రియునికి సంగ్రామము అనేటువంటివి ధర్మాలు. శూద్రునికి కర్మలను ఆచరించటము ధర్మము, వైశ్యునికి కృషి, వ్యవసాయము, గోరక్షణ చేయటము ధర్మము, క్షత్రియునికి సంగ్రామము, పరిపాలన ఇత్యాది ధర్మాలని. బ్రహ్మచర్య తపో మంత్రములు, సత్యము బ్రాహ్మణునికి ధర్మములని ధర్మవ్యాధుడు కౌశికునికి బోధించాడు. ఇది జన్మ బ్రాహ్మణవాదములకు అనుకూలంగా ఉంది. మరలా ధర్మవ్యాధుడే అరణ్య పర్వంలో 212వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నాడు. కౌశికునికి ధర్మవ్యాధుడు ఈ విధంగా చెబుతున్నారు. శూద్రయో నౌతు జాతస్య
సద్గుణాన్ ఉపతిష్ఠతః వైశ్యత్వం లభతే బ్రహ్మన్ క్షత్రియత్వం తథా ఏవ చ ఆర్జవే వర్తమానస్య బ్రాహ్మణ్యం అభిజాయతే. అరణ్య పర్వము 212వ అధ్యాయము 11వ శ్లోకంలో జన్మ శూద్రునికి కూడా తత్తత్ గుణ సంపద వలన, జన్మ శూద్రునికి కూడా తత్తత్ గుణ సంపద వలన అంటే దైవీ సంపత్తి వలన వైశ్యత్వ క్షత్రియత్వ బ్రాహ్మణత్వం లభించును అని చెప్పినారు ధర్మవ్యాధుల వారు కౌశికునికి. ఇది కర్మ బ్రాహ్మణవాదానికి అనుకూలంగా ఉంది. అరణ్య పర్వంలో ఉన్నటువంటి యక్ష ప్రశ్నలలో, అరణ్య పర్వంలోని 313వ అధ్యాయంలో 7వ శ్లోకంలో యక్ష ప్రశ్నల్లో శ్రీమన్ మహాభారతంలోని అరణ్య పర్వంలో ఈ విధంగా చెప్పబడింది. రాజన్ కులేన వృత్తేన స్వాధ్యాయేన శ్రుతేన వా, రాజన్ కులేన వృత్తేన స్వాధ్యాయేన శ్రుతేన వా బ్రాహ్మణ్యం కేన భవతి ప్రబ్రూహి ఏతత్ సునిశ్చితం. రాజన్ కులేన వృత్తేన స్వాధ్యాయేన శ్రుతేన వా బ్రాహ్మణ్యం కేన భవతి అని ప్రశ్నిస్తున్నారు. ప్రబ్రూహి ఏతత్ సునిశ్చితం, బ్రాహ్మణ్యం అనేటువంటిది దేని వలన లభించును అని యక్షుడు ప్రశ్నించాడు. యక్ష రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు ధర్మరాజుని ప్రశ్నించిన సందర్భంలో ఉంది. ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా ధర్మరాజు గారు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. అరణ్య పర్వంలో 313వ అధ్యాయంలో 8వ శ్లోకం నుండి 11వ శ్లోకం వరకు ధర్మరాజు గారు యక్ష రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు గారికి సమాధానం చెప్తున్నారు. శృణు యక్ష కులం తాత నస్వాధ్యాయో నశ్రుతం కారణత్వం ద్విజత్వే చ వృత్తం ఏవ న సంశయః వృత్తం యత్నేన సంరక్ష్యం బ్రాహ్మణేన విశేషతః అక్షీణ వృత్తో న క్షీణః వృత్తతస్తు హతో హతః పాఠకాశ్చైవ ఏ చ అన్యే శాస్త్రచింతకాః సర్వే వ్యసనినో మూర్ఖాః యః క్రియావాన్ స పండితః చతుర్వేదోపి దుర్వృత్తః సహ శూద్రాత్ అతిరిచ్యతే యో అగ్నిహోత్ర పరో దాంతః సహ బ్రాహ్మణః ఇతి స్మృతః. వేదములను చదవటము, ఆ వేదములను నేర్పించటము మొదలైనటువంటి బ్రాహ్మణత్వ సిద్ధికి కారణములు కావు. 4 వేదములు చదివినా కూడా దుశ్శీలము, శీలములో దుష్టత్వం కలిగినటువంటి వాడు, దుశ్శీలం కలిగినటువంటి వాడు శూద్రుని కంటే కూడా నికృష్టుడు. వేదములు చదువుట మొదలైనవి బ్రాహ్మణత్వ సిద్ధికి కారణాలు కావు. 4 వేదములు చదివినా కానీ వానికి దుశ్శీలము కలిగినటువంటి వాడు అయినట్లయితే, దుశ్శీలము కలిగినటువంటి శూద్రుని కంటే కూడా నికృష్టుడే ఈ బ్రాహ్మణుడు. అగ్నిహోత్రాదులను ఆచరించువాడే బ్రాహ్మణుడని సమాధానం చెప్పాడు. అగ్నిహోత్రాదులను ఆచరించేటువంటి వాడే బ్రాహ్మణుడని సమాధానం చెప్పాడు. వేదాలు చదవటం, వేదాలు నేర్పడం మొదలైనటువంటివి బ్రాహ్మణ సిద్ధికి కారణాలు కావు. 4 వేదాలు చదివినప్పటికీ కూడా దుశ్శీలం కలగనటువంటి వాడు శూద్రుని కంటే కూడా నికృష్టుడు. అగ్నిహోత్రాదులను ఆచరించేవాడే బ్రాహ్మణుడు అని సమాధానం చెప్పాడు. యక్షుడికి, యక్ష రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు గారికి యుధిష్ఠిరుడు ధర్మరాజు సమాధానంగా చెప్పారు. ఇది కర్మజాతివాదానికి అనుకూలంగా ఉంది. ఇది కర్మజాతివాదానికి అనుకూలంగా ఉంది ఈ సమాధానం. మరలా శ్రీమన్ మహాభారతంలో
ఉద్యోగ పర్వంలో ఉన్నటువంటి సనత్ సుజాతీయ పర్వంలో మనకు ఉద్యోగ పర్వంలో 41వ అధ్యాయంలో 5వ శ్లోకంలో ఈ విధంగా ఉంది. శూద్రయో నావహం జాతో నాతోన్యత్ వక్తుం ఉత్సహే అని శూద్రుడైనటువంటి విదురుడు తన బ్రహ్మ విద్యా అధికారము లేదని చెప్పుట జన్మ జాతివాదానికి అనుకూలంగా ఉంది. శూద్రుడైనటువంటి విదురుడు వ్యాసుని యొక్క వరం వలన తల్లి అయినటువంటి సత్యవతీదేవి వ్యాస భగవాన్ని కోరిన పిమ్మట అంబిక అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించినప్పుడు అంబికకి ధృతరాష్ట్రుడు, అంబాలికకి పాండురాజు పుడతారు. ఆ అంబ యొక్క చెలికత్తికి వ్యాస ప్రసాదం వలన విదురుడు జన్మిస్తాడు. అంబిక యొక్క చెలికత్తికి, ఆమె సేవకురాలకి విదురుడు జన్మిస్తాడు. శూద్రుడైనటువంటి విదురుడు తనకు బ్రహ్మ విద్యా అధికారం లేదని చెప్పటము జన్మ జాతివాదముకు అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే శ్రీమన్ మహాభారతంలోని శాంతి పర్వమునందలి మోక్ష ధర్మముల్లో భృగుకి అలాగే భరద్వాజ మహర్షికి, భృగు మహర్షి భరద్వాజ మహర్షి ఇద్దరి మధ్య జరిగినటువంటి సంవాదంలో శాంతి పర్వంలో 189వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఈ విధంగా కనబడుతుంది. బ్రాహ్మణః కేన భవతి అనే ప్రశ్న. క్షత్రియో వా ద్విజోత్తమ, క్షత్రియః వా ద్విజోత్తమ, వైశ్యః శూద్రశ్చ విప్రశ్యే తద్బ్రూహి వదతాం వర. బ్రాహ్మణః కేన భవతి, క్షత్రియో వా ద్విజోత్తమ, వైశ్యః శూద్రశ్చ విప్రశ్యే బ్రూహి వదతాం వర అని భృగు మహర్షి భరద్వాజుని 189వ అధ్యాయము శాంతి పర్వంలో మొదటి శ్లోకం అడిగిన దానికి భరద్వాజుని ప్రశ్నించగా భృగు చాతుర్వర్ణ్యముల యొక్క లక్షణాలను చెప్పి చివరికి శాంతి పర్వంలో 189వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు. శూద్రే చ ఏతత్ భవేత్ లక్ష్యం ద్విజేతచ్చ న విద్యతే, న వై శూద్రో భవేత్ శూద్రః బ్రాహ్మణో న చ బ్రాహ్మణః. భరద్వాజ మహర్షి ప్రశ్నించినప్పుడు భృగు మహర్షి చాతుర్వర్ణ్యముల యొక్క లక్షణాన్ని చెబుతూ చివరికి ఇలా చెబుతున్నారు. శూద్ర లక్షణములు కలిగినటువంటి వాడు, శూద్ర లక్షణములు కలవాడు బ్రాహ్మణుడు కాడు. ఏ బ్రాహ్మణునికైతే శూద్ర లక్షణాలు ఉంటాయో వాడు బ్రాహ్మణుడు కాడు. బ్రాహ్మణ లక్షణములు కలవాడు శూద్రుడు కాడు. బ్రాహ్మణ లక్షణములు ఏ శూద్రులు అయితే ఉంటాయో అతడు శూద్రుడు కాడు అని చెప్పాడు, భృగు మహర్షి చెప్పారు. ఇది కర్మ బ్రాహ్మణవాదానికి అనుకూలము. ఇంకా అనుశాసన పర్వం నందలి ఉమామహేశ్వర సంవాదం. పార్వతీమాత మహేశ్వరుని ప్రశ్నించినప్పుడు మహేశ్వరుడు చెప్పినటువంటి సమాధానము ఇది ఉమామహేశ్వర సంవాదంలో. ఇది అనుశాసన పర్వంలో 141వ అధ్యాయంలో 62వ శ్లోకంలో ఈ విధంగా ఉంది. బ్రాహ్మణా లోకసారేణ స్పష్టాధాత్ర గుణార్థినా లోకాన్ తారయితుం కృత్స్నాన్ మర్త్యేషు క్షితి దేవతాః. అనుశాసనిక పర్వము 141వ అధ్యాయంలో 68వ శ్లోకంలో ఈ విధంగా ఉంది. యజనం యాజనం చ ఏవ తథా దాన ప్రతిగ్రహౌ అధ్యాపనం చ అధ్యయనం షట్కర్మ ధర్మ భాగ్
ద్విజః. అలాగే అనుశాసన పర్వం 143వ అధ్యాయంలో 6వ శ్లోకంలో కూడా ఈ విధంగా చెప్పబడింది. బ్రాహ్మణ్యం దేవి దుష్ప్రాపం నిసర్గాత్ బ్రాహ్మణం శుభే క్షత్రియో వైశ్యశూద్రౌ వా నిసర్గాత్ ఇతి మే మతిః. ఉమాదేవి పార్వతీమాత అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా మహేశ్వరుడు ఈ విధంగా సమాధానంగా చెప్పారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు, బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ప్రకృతి సహజముగా పుట్టుచున్నారు అని జన్మ జాతివాదాన్ని చెప్పారు. ఇంకా ఇలా చెబుతున్నారు, శూద్రో అపి ఆగమ సంపన్నః ద్విజో భవతి సంస్కృతః బ్రాహ్మణో వాపి అసద్వృత్తః సర్వసంకర భాజనః. శూద్రుడు ఆగమ సంపన్నుడు అయినట్లయితే సంస్కారం వలన ఆ శూద్రుడు బ్రాహ్మణుడు అవుతున్నాడు. బ్రాహ్మణుడు దుశ్శీలుడై దుష్టశీలము కలిగిన వాడైనట్లయితే అతడు సంకరుడు అవుతున్నాడు, బ్రాహ్మణుడు సంకరుడు అవుతున్నాడు అని కర్మజాతివాదాన్ని ప్రతిపాదింపబడినది. అక్కడ కర్మజాతివాదాన్ని ప్రతిపాదింపబడింది. పంచమ వేదమైనటువంటి శ్రీమన్ మహాభారతముకు ఉపనిషత్తు అయినటువంటి శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయము జ్ఞానయోగంలో అర్జునునికి జన్మజాతవాదాన్నే ప్రతిపాదించారు. 4వ అధ్యాయము శ్రీమద్ భగవద్గీతలోని 13వ శ్లోకంలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం అని. ఇంకా దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. జగత్తంతా కూడా దైవము యొక్క ఆధీనము, ఆ దైవతము మంత్ర ఆధీనము, ఆ మంత్రములు బ్రాహ్మణ ఆధీనము, ఆ బ్రాహ్మణుడే నాకు దేవత అని శ్రీమన్ మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన వచనము జన్మ జాతివాదానికి మూర్ధన్యం వంటిది. జన్మ జాతివాదాన్ని శ్రీకృష్ణుడు ప్రతిపాదించినట్లయింది. ఈ విషయాలన్నింటినీ ఆలోచించి బాగుగా ఆలోచించి అన్ని వైపుల నుంచి ఆలోచించి వేదాంత దర్శన భాష్యంలో శ్రీ శారీరక మీమాంస భాష్యంలో బ్రహ్మసూత్ర భాష్యంలో అపశూద్ర అధికరణము అనేటువంటి అధికరణం నందు 3వ పాదంలో ఉన్నటువంటి అపశూద్ర అధికరణంలోని బ్రహ్మసూత్రంలో ఉన్నటువంటి అపశూద్ర అధికరణంలో శ్రీ శంకర భగవత్పాదాచార్యులు వారు ఈ విధంగా చెప్పారు. ఏషాం పునః పూర్వ సంస్కారవశాత్ విధుర ధర్మవ్యాధ ప్రభృతీనాం జ్ఞాన ఉత్పత్తి తేషాం న శక్యతే ఫలప్రాప్తి ప్రతిషేద్ధుం జ్ఞానస్య ఏకాంతికత్వాత్ అని. శ్రావయేత్ చతురో వర్ణాన్ ఇతి చ ఇతిహాస పురాణ అధిగమే చాతుర్వర్ణస్య అధికార స్మరణాత్ వేదపూర్వకస్తు న అస్తి అధికారః శూద్రాణాం ఇతి స్థితం. పూర్వజన్మకృత పుణ్య సంస్కారం వలన ఉత్పన్న జ్ఞానులైనటువంటి విదురుడు, ధర్మవ్యాధుడు ప్రభృతులకి మొదలైనటువంటి వాళ్ళకి మోక్ష ప్రాప్తిని నిషేధించుటకు శక్యము కాదు.
ఇతిహాసము పురాణము మొదలైనటువంటి వాటిని విని, ఇతిహాస పురాణాలను విని వారు కూడా విదురుడు, ధర్మవ్యాధుడు ఇత్యాదులు ఇతిహాస పురాణాలను శ్రవణం చేసి వారు కూడా జ్ఞానాన్ని పొందవచ్చును. కాబట్టి జ్ఞానమునకు అందరూ అధికారులే. వేద విద్యకే గాయత్రి ద్వారముగా, గాయత్రి మంత్రోపదేశముగా, ఉపనయన సంస్కార ద్వారంగా వేదాధ్యయనం చేయాల్సినటువంటి నియమం ఉన్నది. కానీ ఆ వేద జ్ఞానాన్ని చెప్పేటువంటి ఇతిహాస పురాణాదుల నుండి వేద జ్ఞానాన్ని, వేదాంత జ్ఞానాన్ని పొందటానికి శ్రవణం చేసి, ఇతిహాస పురాణాదుల్ని శ్రవణం చేసి, శ్రీమద్ భగవద్గీత ఇత్యాదులను శ్రవణం చేసి జ్ఞానాన్ని పొందవచ్చును అని చెప్పారు. అంటే శూద్రులకు వేదపూర్వకముగా మోక్షం అందుటకు అధికారం లేదని వ్యవస్థను ఏర్పరిచారు. శ్రీమన్ మహాభారతమునందలి ఈ ప్రఘట్టకములన్నింటినీ సూక్ష్మ ఈక్షికతో, చాలా సూక్ష్మమైనటువంటి దృష్టితో పరిశీలించి ఈ సర్వ సిద్ధాంతకర్త అయినటువంటి శంకరాచార్యుల వారు, శంకర భగవత్పాదుల వారు సంప్రదాయానుసారంగా వర్ణ వ్యవస్థను ప్రతిపాదించి కర్మ జాతివాదాన్ని కూడా అంగీకరించారు. శ్రీ శంకర భగవత్పాదుల వారు జన్మ బ్రాహ్మణవాదాన్ని అంగీకరించారు, కర్మ బ్రాహ్మణవాదాన్ని అంగీకరించారు. శ్రీ శంకర భగవత్పాదుల వారు సంప్రదాయ అనుసారంగా వర్ణ వ్యవస్థను ప్రతిపాదించి కర్మ జాతివాదాన్ని కూడా అంగీకరించారు. సమయాచార నిశేష కృత్యభేదై విమోహయన్ మోక్షదో విష్ణు ఏవ స్యాత్ దేవదైతేయ రక్షసాం. సమయము, ఆచారము, అశేష కృత్యములు మొదలగు వాని చేత మోహింపజేయచు దేవతలకు, దైత్యులకు, రాక్షసులకు శ్రీ మహావిష్ణువే మోక్షమును వసగుచున్నాడు. దితికి పుట్టినటువంటి వారు దైత్యులు, ధనువులకు పుట్టినటువంటి వారు దానవులు, రక్షోజాతికి చెందినటువంటి వారు రాక్షసులు. చతుర్భిః జన్మభిః ముక్తిః ద్వేషేణ భజతః తవ భవేతితి వరో దత్తః పుండరీకాయ విష్ణునా. 4 జన్మముల్లో ద్వేషముతో భజించి నన్ను చేరుకుని ముక్తి నొందెదవని పుండరీకునికి శ్రీ మహావిష్ణువు వరమును ఇచ్చి ఉన్నారు, వరమును నొసగినారు. శ్రీ విష్ణువును చేరుటకు ద్వేషభక్తి అయినను మంచిదే. ఈ విషయమే భాగవతంలో, శ్రీమద్ భాగవతంలోని 7వ స్కందంలో 1వ అధ్యాయంలో 30వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. గోప్యః కామాత్ భయాత్ కంసః ద్వేషాచ్చైద్యాదయో నృపాః సంబంధాత్ వృష్ణయః స్నేహాత్ యూయం భక్త్యా వయం విభో. గోప్యః కామాత్ భయాత్ కంసః ద్వేషాచ్ఛేద్యాదయో నృపాః సంబంధాత్ వృష్ణయః స్నేహాత్ యూయం భక్త్యా వయం విభో. కామము వలన గోపికలు, భయం వలన కంసుడు, ద్వేషం వలన శిశుపాలాదులు, సంబంధం వలన, బంధుత్వం వలన వృష్ణి
వంశీయులు, స్నేహం వలన పాండవులు, భక్తి వలన నారదాదులు ముక్తి పొందినట్లు చెప్పబడింది. ఈ భాగవత శ్లోకాన్ని తెలుగులోకి అనువదించినటువంటి భక్త శిఖామణి అనేటువంటి పోతనామాత్యులు మహాకవి పోతనను ఈ విధంగా భాగవతము 7వ స్కందంలో 18వ శ్లోకంలో ఇలా చెప్పారు. శార్దూల వృత్తంలో కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుడు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తిన్మేము ఇదే చక్రిన్ గంటి మెట్లైనను ధామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అని పోతన భాగవతంలో పోతనామాత్యులు వారు చెప్పడం జరిగింది. రజసత్వతమో మార్గైః తదాత్మానః స్వకర్మభిః ప్రాప్యతే విష్ణుః ఏవ ఏకః దేవదైత్య నిశాచరైః. రజో మార్గము, అలాగే సత్వ మార్గము, తమో మార్గము అనేటువంటి ఈ 3 మార్గాల్ని అనుసరించి స్వకర్మములతో తాదాత్మ్యంతో సేవించు దేవతలు, దైత్యులు, నిశాచారులు శ్రీ మహావిష్ణువు నొక్కనే చేరుకొంటున్నారు. దైత్యులు, నిశాచరులు శ్రీ మహావిష్ణువుని ఒక్కనే చేరుకుంటున్నారు, దేవతలు కూడా. ఇక్కడ నిశాచర శబ్దం చేత భూత ప్రేత పిశాచాదులు కూడా మనం గ్రహించాలి. ఎవరు ఏ విధంగా భగవంతుని కొలిసినప్పటికీ వారు ఆ భగవంతుని చేరుకుంటున్నారు. బ్రహ్మ విష్ణు హరాఖ్యాభిః సృష్టి స్థితిలయాన్ అపి హరిః ఏవ కరోతి ఏకః రజసత్వతమో వశాత్. శ్రీ మహావిష్ణువు ఒక్కడే రజోగుణమును ఆశ్రయించి బ్రహ్మయే ఈ జగత్తును సృజించుచున్నాడు. సత్వగుణాన్ని ఆశ్రయించి విష్ణువే ఈ జగత్తును సంరక్షిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువే తమో గుణాన్ని ఆశ్రయించి హరుడై శివుడై జగత్తును లయము చేయుచున్నాడు. శీలము చేత, ప్రకృతి చేత, ఆకృతి చేత, వర్ణము చేత దేవతలందరూ కూడా సాత్వికులు, అసురులు రాజసులు, రాక్షసులు తామసులు. ధర్మపక్షమును ఆశ్రయించినటువంటి వారు దేవతలు, అసుర రక్ష పిశాచాదులు అధర్మ పక్షమును వహించినటువంటి వారు. అసురులు, రాక్షసులు, పిశాచాదులు అధర్మ పక్షాన్ని వహించినటువంటి వారు. సత్వగుణము దేవతల యొక్క లక్షణము, రజోగుణము, తమో గుణములు రాక్షసాదుల యొక్క లక్షణాలు. మహేశ్వరుడి నుండి జ్ఞానం కోరుకోవాలి, అగ్ని నుండి సంపదలను కోరుకోవాలి, ఆరోగ్యము భాస్కరుని వలన, సూర్యుని వలన పొందాలి, మోక్షమును జనార్దను నుండి పొందవలేను అని చెప్పారు. ఈశ్వర జ్ఞానం అన్విచ్చేత్, ఈశ్వరాత్ జ్ఞానం అన్విచ్చేత్, శ్రియం ఇచ్చేత్ హుతాశనాత్, ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చేత్, మోక్షం ఇచ్చేత్ జనార్దనాత్. మహేశ్వరుని నుండి జ్ఞానాన్ని కోరుకోవాలి, అగ్ని నుండి సంపదలను కోరుకోవాలి, ఆరోగ్యము భాస్కరుని వలన, సూర్య భగవాన్ వలన పొందాలి, మోక్షము జనార్దన్ వలన పొందవలేను అని చెప్పి. దేవతలైన, మనుష్యులైన, రాక్షసులైన
ఏ పక్షంలో జన్మించిన వారికి ఆ పక్షమే స్వధర్మం అవుతుంది. స్వధర్మము అధర్మమే అయినను ధర్మమే అవుతుంది. యస్మిన్ పక్షే తు యో జాతః సురో వా అపి అసురో వా అపి సురో వా అపి అసురో వాపి వా స్వధర్మః ఏవ తస్య స్యాత్ అధర్మే అపి అత్ర ధర్మవత్. దేవతలైనా మనుష్యులైనా రాక్షసులైనా ఏ పక్షములో జన్మించిన వారికి ఆ పక్షమే స్వధర్మం అవుతుంది. స్వధర్మము అధర్మమే అయినప్పటికీ కూడా ధర్మమే అవుతుంది అని చెప్పారు. వేదత్రయోక్తాః ఏ ధర్మాః తే అనుష్ఠేయాస్తు సాత్వికైః అధర్మో అధర్వవేదోక్తః రాజసాయైః తామసైః శ్రితః. ఋక్ యజుస్ సామములు అనేటువంటి వేదత్రయం చేత చెప్పబడినటువంటి ధర్మములు సాత్వికుల చేత అనుష్ఠింపదగినవి. అధర్వ వేదము చేత చెప్పబడినటువంటి హోమాదులు రాజసుల చేత తామసుల చేత ఆశ్రయించబడినటువంటివి. సాత్వికులైనటువంటి వారు అభిచారాది హోమాలను ఆచరింపకూడదు. అట్లే శయనయాగాదులు కూడా వేదంచే విధింపబడినను దుష్ట ఫలములను ఇచ్చినవి కాబట్టి శయనయాగాదులను కూడా ఆచరింపదగినవి కావు అని తెలియజెప్పారు. విష్ణుక్రమణ పర్యంతః యాగో అస్మాకం యథా తథా రాజసైః తామసైః బ్రహ్మరుద్రా విచ్యౌతు తద్గుణో. విష్ణుక్రమణ అంటే సత్యలోకము పర్యంతము, బ్రహ్మలోక పర్యంతము, సత్యలోక పర్యంతము, విష్ణుక్రమణ పర్యంతము. సాత్వికులమగు మనకు యాగములు ఏ విధంగానో ఆ విధంగానే రాజసులకు బ్రహ్మ దేవత, తామసుకులకు రుద్రుడు యాగాదుల చేత పూజింపదగినవాడు. విష్ణుక్రమణ సత్యలోకము పర్యంతము సాత్వికులమైనటువంటి వారికి మనకి యాగములు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే రాజసులకు బ్రహ్మదేవుడు, తామసులకు రుద్రుడు శివుడు యాగాదుల చేత పూజింపదగిన వారు అని చెప్పి నిజ ధర్మ ప్రథాయాతాన్ అనుగృహ్ణాతి అసౌ హరిః ముచ్యతే నిజ ధర్మేణ పఠ ధర్మో భయావహః. నిజ ధర్మ మార్గమున జరించేటువంటి వారిని శ్రీహరి తప్పక అనుగ్రహిస్తారు. వారి స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ ఆచరిస్తూ చరించేటువంటి వాళ్ళు, జీవించేటువంటి వారిని శ్రీహరి తప్పకుండా అనుగ్రహిస్తారు. జీవులందరూ కూడా స్వధర్మం వలననే ముక్తులు అవుతున్నారు. వారి వారి యొక్క స్వధర్మాలని, బాధ్యతల్ని యథాశక్తి ఈశ్వరార్పణ బుద్ధితో నిర్వహణ చేయడం వలన వారు ఆ ఈశ్వర కృప వలన ముక్తులవుతున్నారు. పరధర్మము భయావహమైనటువంటిది, స్వధర్మము అనుష్ఠింపదగినది. ఆచరింపదగినది స్వధర్మమే కానీ పరధర్మము కాదు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని శ్రీమన్ మహాభారతంలోని భీష్మ పర్వంలోని శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయంలో 35వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు గీతాచార్యుడు మనకి చెప్పారు. ఇంకా ఈ విధంగా చెప్పారు. ఏకః ఏవ పరో విష్ణుః
సుర అసుర నిశాచరాన్ త్రిగుణానుగుణం నిత్యం అనుగృహ్ణాతి లీలయా. శ్రీ మహావిష్ణువు ఒక్కడే పరాత్పరుడైనటువంటి దేవుడు. త్రిగుణ అనుసారంగా సురులను, అసురులను, దేవతలను, అసురులను, నిశాచరులను నిత్యము స్వీయ లీలచే అనుగ్రహించుచూ ఉన్నాడు. కాబట్టి శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మన స్వధర్మమును ఆచరించడం అంటే నిజధర్మమును ఆచరించడం వలననే మనకి శ్రేయస్సు కలుగుతుంది. పరధర్మాన్ని ఆచరించడం వలన శ్రేయస్సు కలగదు. కాబట్టి మనందరి యొక్క జన్మ శ్రేయఫలమైనటువంటి మోక్షము, జన్మరాహిత్యము మన స్వధర్మ ఆచరణం వలన ఈ జ్ఞానాన్ని పొంది భగవంతుడి కన్నా నేను వేరు కాదు అనేటువంటి జ్ఞానము పొంది సదాచారము ద్వారా, స్వధర్మానుష్ఠానం ద్వారా, సాధన చతుష్టయ సంపత్తి ద్వారా అందరూ కూడా జీవితంలో మోక్షాన్ని, జయాన్ని పొందాలి. ఈ భవ రోగము నుండి జయమును పొందాలి అని శ్రీమన్ మహాభారతము మనందరము ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి పురుషార్థములలో పరమ పురుషార్థమైనటువంటి మోక్షమును పొందటానికి జ్ఞానమే మూలము. ఆ జ్ఞానమును మనము సాధన చతుష్టయ సంపత్తితో, సద్గురువు యొక్క ఉపదేశంతో జ్ఞానాన్ని, వారి యొక్క ఉపదేశంతో జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంతో ఈ అవిద్య మీద జయాన్ని సాధించాలి, జన్మరాహిత్యాన్ని పొందాలి. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి మన స్వస్వరూపాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ దేహంలో ఉన్నప్పుడే మన స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ ఆ జీవన్ముక్త ఆనందాన్ని పొందాలి అని మన శ్రీమన్ మహాభారతము జయ కావ్యము, పంచమ వేదమైనటువంటి శ్రీమన్ మహాభారతము మనకి తెలియజేస్తుంది. శ్రీ వేదవ్యాస భగవానుడు మనకు అందించినటువంటిది పంచమ వేదమైనటువంటి శ్రీమన్ మహాభారతము. ఈ విధంగా శ్రీమన్ మహాభారత దర్శనము అనేటువంటి విచారణని మనం చేసుకున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.